కామి గాని వాడు మోక్షగామి కాలేడు. మనం ఎన్నెన్నో జన్మల నుంచి ఇప్పటి వరకు కామిగానే ఉన్నాం. ఇప్పటి నుంచైనా మనం మోక్షగామి అవుదాం, అటువైపు ప్రయాణిద్దాం. ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి. సెక్స్ వలన, వీర్యస్ఖలనం వలన, అంటే స్వయం తృప్తి పొందడం ద్వారా వీర్యాన్ని స్ఖలించడం వలన మనిషి ఎంతో శక్తిని కోల్పోతున్నాడా, అంటే ఎంతో అద్భుతంగా శక్తి సంపన్నంగా తయారవలసిన మనిషి తన ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటున్నాడా అంటే ఎస్, నిజంగానే వేస్ట్ చేసుకుంటున్నాడు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, డాక్టర్స్ అది అందరూ అన్నాను, కానీ కొంతమంది చెప్తూ ఉంటారు వీర్యం ఎందుకు పనికి రాదు, దానివలన స్ఖలించడం వలన అదేమీ శక్తిహీనుడిగా తయారవ్వడు, అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక పరంగా మన ఎంతోమంది మహానుభావులు, ఋషులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి స్వయంగా తెలుసుకుని, అనుభవపూర్వకంగా తెలుసుకుని వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్, మనిషి ఖచ్చితంగా శక్తిహీనుడు అవుతున్నాడు. ఆ కామం వలన మనిషి శక్తిహీనుడు అవుతున్నాడు. ఎందుకు, ఎలాగా, ఏంటి అన్న దాని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా వీర్యం వేస్ట్ అయితే ఇంకో ముఖ్య పాయింట్ నేను మీకు తెలియజేస్తాను. వేస్ట్ అయితే వీర్యం నుంచే కదా మనిషి జన్మెత్తుతున్నాడు. ఒక స్త్రీ పురుషుల కలయిక వల్లే కదా ఒక మనిషి అన్నదే జన్మ ఎత్తడం జరుగుతుంది. మరి ఎంత పవిత్రమైనది ఆ వీర్యం, ఎంత శక్తి ఉంది ఆ వీర్యంలో. వేస్ట్ ఎలాగవుతుంది? వేస్ట్ కాదు. కొంతమంది చెప్తారు, నేను కూడా చాలామంది అని, కానీ కొంతమంది డాక్టర్లు చెప్తారు ఏం కాదు స్ఖలించడం వలన, అట్లా మీరు ఏమి పెట్టుకోవాల్సిన లేదు అంటారు. కానీ ఖచ్చితంగా శక్తి, ఎనర్జీ అన్నది లాస్ అవ్వడం జరుగుతుంది. మరి అంత వేస్ట్ అయినటువంటి వీర్యంలో ఏ శక్తి లేకపోతే ఒక ప్రాణి ఆ వీర్యం నుంచి స్త్రీ అన్నంలో కలవడం వలన ఒక ప్రాణి అన్నది జన్మిస్తుంది. మరి ఎలా జన్మిస్తుంది? వేస్ట్ కాదు కదా వీర్యం. ఇక్కడే మనకు అర్థమైపోతుంది వీర్యం అన్నది వేస్ట్ కాదు, అందులో అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంది అన్నది నిజం. ఇలాంటి ఎన్నో విషయాల్ని మీకు నేను డెప్త్గా, ఇది కొంచెం లెంతీ వీడియో అవుతుంది కానీ నేను ఇది పార్ట్స్లో చేస్తున్నాను, మీరు చూడండి. 1 hour వీడియో అవ్వచ్చు. నేను దీన్ని మొత్తం డెప్త్గా అనలైజ్ చేస్తున్నాను. అయితే ఈ విషయాలు మెయిన్గా మనకు చెప్పింది ఎంతోమంది మహానుభావులు అది చెప్పిన విషయాలు, అదేవిధంగా ఓషో గారు చెప్పినటువంటి ఈ విషయాల్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా స్వయం ఎక్స్పీరియన్స్ తోటి, నాకున్న పరిజ్ఞానంతో, నేను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి, ఓషో గారు చెప్పినటువంటి విషయాలు, ఇదే రకంగా ఇంకా ఎంతోమంది చెప్పినటువంటి విషయాలు తోటి ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. దీని గురించి కూడా నేను చాలా రీసెర్చ్ చేశాను. చేసి అదేవిధంగా ఈ వీడియో ఒక మంచి వీడియోని అందరికీ అర్థమయ్యే రీతిలో, మన చక్కగా మీకు సరళమైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఇది చూసిన తర్వాత అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది మీకు. నేను చెప్తున్నా కదా, అంత మంచి ఇన్ఫర్మేషన్, అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వడం జరుగుద్ది. మీరు దీన్ని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫుల్ వీడియో కూడా నేను పెడతాను, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. అయితే ఎనర్జీ అన్నది మనకి సెక్స్ కేంద్రం ఉంది. అంటే ఏంటి? మనకి మూలాధార చక్రం అన్నది మనకి 7 చక్రాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం అంటే మన నెత్తి మీద ఉండే చక్రాలు మొత్తం కలిపి 7 చక్రాలు ఉన్నాయి. అయితే సాధారణంగా మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ కామం అనే దీనిలో పడిపోవడం జరుగుతుంది. ఎక్కువగా ఈ చక్రంలో పడిపోతున్నాడు. మీరు అడిగే మీరు కామెంట్స్లో పెట్టండి, ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఈ వీడియోలోనే వచ్చేస్తుంది. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా నేను ముందే ఊహించేశాను. వాటన్నిటికీ కూడా సమాధానం చేసి, మిళితం చేసి, అన్ని మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేలాగా ఈ వీడియో నేను తయారు చేస్తున్నాను. సో ఆ విధంగా మీరు అంతా చూస్తేనే మీకు అర్థమవుద్ది. సో ఆ విధంగానే
మనకి 7 చక్రాలు అయితే ఉన్నాయో ఈ 7 చక్రాల నుంచి మనకి పైకి అందించవలసినటువంటి ఆ శక్తిని, పైకి పంపించవలసిన శక్తిని ఈ కామకేంద్రాల నుంచి, ఆ కింద ఉన్నటువంటి కామకేంద్రాల నుంచే మనం వదిలేస్తున్నాం. సో ఇది ఎలాగో డెప్త్గా నేను చెప్తాను. నేను వదిలేస్తున్నాం. మనకి మ్యాక్సిమంగా అంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అంటే మనిషి ఇప్పుడు మనం జీవిస్తున్నాం, జీవించడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆహారం ద్వారా వస్తుంది. అలాగే ఈ ప్రకృతి ఇస్తుంది మనకి, సూర్యుడి నుంచి వస్తుంది. ఇట్లాగే మనం ఈ ప్రకృతి నుంచి గాలిని పీల్చుకుంటున్నాం, గాలి ద్వారా, సూర్య ద్వారా ఎక్కువ పర్సంటేజ్ మనకు వచ్చేది ఆహారం ద్వారా. ఎన్నో రకాలుగా ఈ వాతావరణం ద్వారా, ఈ ప్రకృతి మాత ద్వారా మనకి శక్తి అన్నది మనకి రావడం జరుగుతుంది. అంటే మనకి ఈ వస్తున్నటువంటి శక్తిని మనం జీవించడానికి వ్యయం చేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం. ఇంక తప్పదు, అది కంపల్సరీ ఖర్చు చేయాలి. మనం అన్నం తింటాం, అన్నాన్ని అరిగించడం ద్వారా కూడా మనకు శక్తి వేస్ట్ అవుతుంది కదా. ప్లస్ అన్నం ద్వారానే మనకు శక్తి వస్తుంది, దాన్ని అరిగించడానికి శక్తి అవుతుంది. కణమ శక్తి మనం జీవించడానికి ఉపయోగపడుతుంది. మనం నడవడం ద్వారా కానివ్వండి, మనం మాట్లాడడం ద్వారా కానివ్వండి, మనం చూపు ద్వారా కూడా ఒక శక్తి అన్నదే ఖర్చు అవుతూ ఉంటుంది. సో మన కదలికల ద్వారా కానివ్వండి, ప్రతి ద్వారా మన శక్తిని మనం వినియోగిస్తున్నాం. మనం బిజినెస్ చేస్తాం, ఇంట్లో ఉంటాం, తిరుగుతాం, అటు తిరుగుతాం, ఏ పని చేసినా సరే శక్తి అన్నది కావాలి. ఆఖరికి మనం పడుకున్నా కూడా శక్తి కావాలి, ఆ నిద్రపోవడానికి కూడా శక్తి కావాలి. కాకపోతే పడుకున్నప్పుడు తక్కువ శక్తి ఖర్చు అవుద్ది. ఎందుకంటే మన ఇంద్రియాల ద్వారా ఖర్చు చేసే శక్తి అక్కడ తగ్గిపోద్ది. మన చూపు ద్వారా మన శక్తిని ఖర్చు చేస్తున్నాం. పడుకున్నప్పుడు ఏం చేస్తాం? చూడం, మాట్లాడం, అంత వినం, ఏమి చేయం. కాబట్టి ఖర్చు తక్కువ అవుద్ది. పడుకోవడం ద్వారా శక్తి ఖర్చు తక్కువ అవుద్ది, మెలుగు ఉన్నప్పుడు ఎక్కువ అవుద్ది. కానీ పడుకున్నప్పుడు శక్తిని ఎక్కువ గ్యాదర్ చేస్తాం. ఎందుకంటే అందుకే చూడండి, మనం పొద్దున్నే లెగ్గానే చాలా ఫ్రెష్గా ఉంటాం. ఎందుకంటే యూనివర్స్ నుంచి మనం శక్తిని పొందుతాం. ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. మనం మన వాతావరణం నుంచి, భూమి నుంచి, విశ్వం నుంచి మనం శక్తిని పొందుతాం. అప్పుడు పొంది ఖర్చు మాత్రం తక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫుల్ ఎనర్జీగా మనం ఉండగలుగుతాం. ఉండి మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సినటువంటి శక్తి మనకు వచ్చేస్తుంది. అంటే ఛార్జింగ్ అవుతాం, ఫుల్ ఛార్జింగ్ అవుతాం. ఛార్జింగ్ అయ్యి నెక్స్ట్ డేకి కావాల్సినటువంటి శక్తి మనకు వచ్చేస్తుంది. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు మెల్లగా నీరసపడతాం. ఎందుకంటే శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఖర్చు అయిపోయి మళ్ళీ నీరసపడతాం. మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. మార్నింగ్ లేచేటప్పటికి మళ్ళీ ఎనర్జీని అంతా ఫుల్ తీసుకుంటాం, విశ్వశక్తిని తీసుకుంటాం. అదేవిధంగా ఆహారం నుంచి శక్తిని తీసుకుంటాం. ఇలా శక్తిని తీసుకుని మన జీవన ప్రమాణాలకి మనం ఖర్చు చేస్తున్నాం. అది ఖర్చు పోను, మిగతా శక్తిని ఏం చేస్తున్నాం? కామం ద్వారా ఆ శక్తిని కూడా ఖర్చు చేసేస్తున్నాం. మళ్ళీ మొత్తం జీరో అయిపోతుంది. దాని ద్వారా కూడా ఖర్చు చేసేస్తున్నాం. ఏంటిది? ఇంకా మనకి ఎన్లైట్మెంట్ ఎప్పుడు వస్తుంది? మనం జ్ఞానం ఎప్పుడవుతాం? ఈ అద్భుతమైనటువంటి ఆ శక్తిని వినియోగించుకుంటేనే కదా మనకు జ్ఞానం అయ్యేది. అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు మళ్ళీ, అంటే మరి ఎలాగా సంసారం చేయొద్దా, ఇది చేయొద్దా? అన్నింటికి నేను ఆన్సర్కి వస్తాను మీ దగ్గరికి. చేయొద్దా, మళ్ళీ ఈ బంధాలు, అనుబంధాలు ఇవన్నీ చేయకూడదా, ఏంటి అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో నేను ఆన్సర్ తెలియజేస్తాను. నేను స్టెప్ బై స్టెప్ వస్తాను. ఎందుకంటే ఒకే మాటనే ఒకటేసారి చెప్పేయలేం కదా. అంత ఇప్పుడు ఇది అసలు ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు ఒక 2-3 రోజులు కంటిన్యూ మాట్లాడినా కూడా తరగని సబ్జెక్ట్ ఇది. కాకపోతే అంత సబ్జెక్ట్ని మనం అందించలేం కాబట్టి దీన్ని ఒక 1 అవర్ వీడియో, లేకపోతే ఒక 2 అవర్స్ వీడియో, 1.5 ఇయర్ వీడియోలో నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. సో ఆ సబ్జెక్ట్ అంతా ఒకటేసారి నేను తినేస్తానంటే తినలేం కదా. అలా ఒకటేసారి చెప్పలేము. నేను స్టెప్ బై స్టెప్ వస్తాను, మీరు ఓపికగా వినండి. సో ఆ విధంగానే ఇటువంటి శక్తి మనకి వస్తున్నప్పుడు మనకే నిత్యం మనకు కావాల్సింది కావాలి. అది పోను, మిగతాదంతా కామం ద్వారా వేస్ట్ చేసేస్తున్నాం. అందులో వేస్ట్ అయ్యి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అంతే, మళ్ళీ శక్తిహీనుడు అయిపోతున్నాడు. మళ్ళీ శక్తిని మళ్ళీ సంపాదిస్తున్నాం. చెప్పాను కదా ఎలా శక్తి వస్తుందో, మళ్ళీ చెప్పాను కదా మీకు. శక్తిని సంపాదిస్తున్నాం, మళ్ళీ వేస్ట్ చేసేస్తున్నాం. ఇదే చక్రం అన్నది నడుస్తూ ఉంటుంది మనిషికి. సో దీని నుంచి ఎలాగా, ఏంటి మరి, ఎలాగ మనం బయటపడాలి? ఆ కోరికల్ని బలవంతంగా అంచుకోవాలా? కామ కోరికల్ని బలవంతంగా అంచుకోవాలా?
ఎప్పుడైనా సరే శక్తిని బలవంతంగా అణచలేం. ఫోర్స్ని ఎంత మనం బలంగా అదిమేమా అంత స్ప్రింగ్ లాగా అంత స్పీడ్గా ఎగదొన్నుద్ది. అంటే ఏంటంటే బ్లాస్ట్ అవుద్ది. మనం శక్తిని ఎంత గట్టిగా అంచే కొద్దీ అంత బ్లాస్ట్ అవుద్ది. మనలో ఉన్న శక్తిని ఎంతగా మనం బలవంతంగా అణిచేయమంటే అది బ్లాస్ట్ అయిపోద్ది. మనిషి అలకలోలం అయిపోతాడు, తట్టుకోలేడు. సో ఏదైనా సరే, కామాన్ని అయినా సరే బలవంతంగా అణచకూడదు. కోపాన్ని అయినా సరే బలవంతంగా అణచకూడదు, దానిలో కూడా శక్తి అవుతుంది. దేన్ని బలవంతంగా అణచకూడదు. మరి ఎలా అదే చెప్తా. దాన్ని మనం ఎంత బలంగా మన మనసు తెలుసు కదా మీకు. దేనైతే వద్దనుకుంటాం అదే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది రిపీటెడ్లీ. సో ఆ విధంగా మనం దీన్ని బలవంతంగా అలిచేకొలది అంత ప్రాబ్లం. సో బలవంతంగా ఏది అణిచి జయించిన వారు ఎవరు లేరు. దానితో స్నేహంగా ఉంటూనే దాన్ని అణచాలి. ఆ శక్తిని మనం ఉపయోగంలోకి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? సంసార జీవితం చేయాలి, చేయొద్దని అంటలే నేను, అన్నీ చెప్తా. సో ఆ విధంగానే అయితే ముందు ఏమవుద్దంటే, మనం ఎప్పుడైతే మనలోకి ప్రయాణిస్తాము అంటే మనలోకి మనం ప్రయాణించాలి. మనం ఎప్పుడు బయటే ప్రయాణిస్తాం, అంటే బయట సైడ్ చూస్తూ ఉంటాం. ఏది కావాలన్నా బయట నుంచే రావాలనుకుంటాం. కారు కావాలంటే బయట నుంచి రావాలనుకుంటాం, డబ్బు కావాలన్నా బయట నుంచి రావాలనుకుంటాం, ఓ పదవి కావాలన్నా బయట నుంచి రావాలనుకుంటాం, అన్నీ బయట నుంచే అనుకుంటాం కదా న్యాచురల్లీ. సో దానివల్ల కూడా చాలా శక్తి వేస్ట్ అవుతుంది. మరి అనుకోవద్దా, ఎదగొద్దా మనిషి? ఏది లేకపోతే ఎలాగా? అన్నీ మనం ఏం చేయాలి? సమపాళ్లలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏమవుతుంది, మనిషికి తృప్తి లేదు. సరే ఒక పదవి వచ్చింది, దాంతో తృప్తి పడదామా? ఒక గోల్, నెక్స్ట్ వేరే దానికి మనం వెచ్చిద్దామా మన లైఫ్ని? అనుకోవట్లేదు మనిషి. ఇంకా పదవి, జీవితం అంతా అయిపోతుంది. ఇంకా లాస్ట్ పదవి వచ్చేటప్పటికి జీవితం అయిపోతుంది. ఇంకా లాస్ట్ చూసేటప్పటికి ఏముండదు ఇంకా. అంటే సంతృప్తి అన్నది లేదు. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే సంతృప్తి అన్నది ఉండాలి. ఫస్ట్ డబ్బు కావాలి. ఎంత కావాలి మనకి? కొంత డబ్బు కావాలి. మనం జీవించడానికి ఖచ్చితంగా డబ్బు అవసరం. మన ఫ్యామిలీ మనం జీవించడానికి డబ్బు అవసరం. మీ ఫ్యామిలీకి ఎంత డబ్బు కావాలో, జీవించడానికి ఎంత డబ్బు కావాలో మీకు అవసరం. అది మనం సంపాదించుకోవాలి. ఇంకా కొంచెం ఏమైనా ఎక్కువ ఉంటే పెట్టే గుణం ఉండాలి మనకి, వేరే వాళ్ళకి పెట్టుకోవాలి. చాలా అంతవరకు అయిపోయింది. కానీ ఫస్ట్ కొంత సంపాదించుకోవాలంటాడు. తర్వాత ఇంకా రావాలి, ఇంకా ఎంత లక్షల కోట్లు, వేల కోట్లు, ఇంకా అసలు ఇంక లక్షలు, మిలియన్ కోట్లు, ఇంకా ఎంత ఉన్నా రావాలి. ఇక్కడ ఏమవుతుంది? అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఏమవుతుంది? ఇంకా వచ్చేటప్పుడు నీ జీవితం అయిపోతుంది. నువ్వేం ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏంటి అసలు? నువ్వు ఇంకేమీ లేదు కదా, ఇంక మొత్తం జీవితం అంతా అయిపోతుంది. నువ్వు ఇక ముక్తి కోసం ఏం చేస్తున్నావు, నీ శక్తిని ఎలాగ వినియోగించున్నావు, ఆ శక్తి అంతా నువ్వు బయట ఖర్చు పెట్టేస్తున్నావు. డబ్బు సంపాదించడంలోనే నీ శక్తిని అంతా ఖర్చు పెట్టేస్తున్నావు. 24 గంటలు ఆ టెన్షన్లో ఉంటున్నావు. ఇంట్లో ఫ్యామిలీతో కూడా నువ్వు సరిగ్గా గడపలేకపోతున్నావు. బిజీ లైఫ్ అయిపోయింది. బిజీ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలి? ఒక కట్ ఆఫ్ అన్నది ఉండాలి నీకు. ఏది? ఇంత సంపాదించుకున్నావు చాలు, అక్కడ మనం నియంత్రించుకోవాలి. చాలు, అంతే, కన్ఫామ్. ఇక్కడ చాలు, కంఫర్ట్ లైఫ్ వచ్చింది, కొంచెం చాలు. మన కోరికలకు అంతం ఉండదు కదా, అనంతం. చాలు, ఆ కట్ ఆఫ్. నేను డబ్బుని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇంకా ఈ రకాలుగా చాలా ఉంటాయి. పదవులు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఇవి కొంతమంది ఇళ్ళు ఉంటుంది. ఒక ఇల్లు కొంటారు, 2, 3, 4, 10, 20, 30, 50, 100 ఎన్ని కావాలి. కొన్ని అయితే చాలు, అక్కడ కట్ ఆఫ్ చేసుకోవాలి. సో అట్లాగా అన్ని రకాలుగా ఇక్కడ డబ్బునే నేను ప్రామాణికంగా తీసుకుంటున్నా. సో కొంత డబ్బు సంపాదించాం చాలు, అక్కడికి ఆపేయి. నువ్వు కనువాది ఇంకా నీకు లైఫ్ని నువ్వు ఏం చెయ్యి? ఆధ్యాత్మికంగా టర్న్ చెయ్యి. ఇంక జీవితాంతం అదేనా అయిపోయింది. మళ్ళీ ఈ జన్మలో చేసిందే కాదు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో వస్తున్నాం. నెక్స్ట్ జన్మలో కూడా అదే. మళ్ళీ ఇది ఏంటి? మళ్ళీ సంపాదన, మళ్ళీ మొదలు, మళ్ళీ సెక్స్, మళ్ళీ కామం, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మొదలు. 2వ జన్మ అయిపోయింది, మళ్ళీ 3వ జన్మ వచ్చింది. మళ్ళీ అందులో కూడా సేమ్ ఇదే రొటేషన్. మళ్ళీ 3 అయిపోయింది, 4వ జన్మ వచ్చింది. మళ్ళీ కూడా సేమ్ చేసినయే చేస్తున్నాడు మనిషి. మళ్ళీ 5, 6, 7, 8, 9, 10, 100, 200, 1000, లక్షల జన్మలు అయిపోయినా నువ్వు అదే చేస్తున్నావు. ఏంటిది? ఇంతేనా?
ఇదేనా జంతువుగా నుంచి వచ్చాం, ఎప్పుడో వచ్చి ఉంటాం, ప్రతి ఒక్కడో అక్కడి నుంచే వచ్చి ఉంటాడు ఫస్ట్ జన్మల్లో. జంతువు అంటే ఈ జన్మలో జంతువు అంటలేదు నేను, ఎప్పుడో జన్మలో క్రిమికేటకాల నుంచి జంతువుల నుంచి మనిషి అయ్యాం. మనిషి అయిన తర్వాత మళ్ళీ మనిషిలో కూడా ఎన్నో జన్మలు ఉంటాయి. ముందు ఆ జన్మల్ని ఏది ముక్తి పొందేదాకా ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది, ఎత్తుతూ ఉంటాడు. మరి పాపం చేసుకున్నవాడు మళ్ళీ దిగజారిపోతాడు, మంచి చేసుకున్నవాడు మళ్ళీ ఎదుగుతాడు. సో ఇట్లాగా నువ్వు జన్మలు పోయిన జన్మలో చేసి మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ అదే చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ జన్మ అదే. ఇదేనా ఇంతేనా సైకిల్, ఇంతేనా, ఇంకెప్పుడు ముక్తి వస్తుంది? సో ఇప్పుడుగానే మనం ఆలోచించుకొని మనం కావాల్సింది ఒక కట్ ఆఫ్ అన్నది. ఇంతకే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ అన్నది. అంటే ఇక్కడ చాలు, అంటే కోరిక ఉండాలి, ఆశ ఉండాలి, అతి కోరికకి వెళ్ళిపోకూడదు, అలాగే అత్యాశకి వెళ్ళిపోకూడదు. ఆశ తప్పులేదు, ఆశ ఉండాలి. ఆశ ఇంతవరకు సంపాదించి చాలు, ఆపే. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా టర్న్ అవ్వు. నువ్వు ఎవ్వరవి, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలాగ వచ్చాను, ఇక్కడికి భూమి మీద ఎందుకు వచ్చాను, అసలు నేను ఏంటి అన్నది ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందో? అలా వచ్చిన వాళ్ళు దండిలే. అసలు రానివాళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఇంకా చాలా లో లెవెల్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు అధపాతాళానికి ఉన్నారు. ఎవరికైనా మీలోని ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు అసలు నేనేంటి, అసలు నేను పుట్టడం ఏంటి, భూమి తిరగడం ఏంటి, ఇక్కడ రావడం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఏంటి విచిత్రం ఏంటి, ఇంత ఈ దైవం యొక్క ఈ విచిత్రం ఏంటి, ఇలా నేను రావడానికి కారణం ఏంటి, అసలు ఈ తిరుగుతున్న భూమి మీద నేను ఉండడం ఏంటి, అసలు ఇదంతా ఏంటి అన్నది ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందంటే నిజంగా వాళ్ళు ధన్యులే. వాళ్ళు మెల్లగా ఆధ్యాత్మికం వైపు టర్న్ అవుతున్నారని అర్థం. అంటే ఈరోజు ఫుల్గా కాకపోయినా ఆలోచన వచ్చేసిన వెంటనే టర్న్ అయిపోయారని కాదు, కానీ మెల్లమెల్లగా ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్లీ ఈ రూట్లోకి వస్తున్నారు, దైవ మార్గంలోకి వస్తున్నారు అని అర్థం. అందులో అయితే డౌటే లేదు. అసలు రానోళ్ళు, ఆలోచనే రానోళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు చాలా లో లెవెల్లో ఉన్నారని అర్థం. కానీ మనం ఏం చేయలేం. వాళ్ళు ఎప్పుడో మళ్ళీ ఇంకో 100 జనాలకు ఎప్పుడుకో వస్తారేమో మెల్లి, కానీ కనీసం ఆలోచన వస్తే వాళ్ళకి. సో ఆ విధంగానే రావచ్చు. సో ఇప్పుడన్నా ఆలోచన వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ధన్యుల కింద లెక్క, మనం ధన్యులు అవుతాం. సో ఆ విధంగానే మనలో ఉన్నది ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తుంది, మనం ఏంటి, ఎక్కడ నుంచి వచ్చాము అని. అది ఎప్పుడైతే మనం బయటకి మనం ఏదైనా నెతకడం, ఆఖరికి భగవంతుని కూడా బయటని ఎదుగుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అట్లా మిరాకిల్ ఏంటంటే భగవంతుని కూడా బయటని ఎదుగుతున్నాం. అంటే భగవంతుడు బయట లేడా? అన్నీ ఉన్నాడు, ఆయన లేని ప్లేస్ అంటూ లేదు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, బయట ఉన్న ప్రతి అణువులోనే ఉన్నాడు. కానీ ఆయన్ని నెతకడం బయట కాదు, మనలో నెతుక్కోవాలి, మనలో శోధించాలి. ఏదైనా సరే మనలోకి మనం ప్రవేశించి మనం శోధించుకోవాలి. అంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి. మనం ఎప్పుడు బయటికే ప్రయాణం చేస్తున్నాం. దీనివలన కూడా శక్తిని ఎక్కువ కోల్పోతున్నాము. అది ఎలాగో నేను ఇంకా డెప్త్గా చెప్తాను మీకు ఇదే వీడియోలో. శక్తిని కోల్పోతున్నాం. కారు కావాలి, బయట నుంచే కావాలి, ఇల్లు కావాలి, బయట నుంచే కావాలి, పదవి కావాలి, బయట నుంచే కావాలి, డబ్బు కావాలి, బయట నుంచే కావాలి, ఏది కావాలన్నా అన్నీ బయట నుంచే చూస్తున్నాం. మెల్లగా ఈ బయట అనే మమకారాన్ని మనం తగ్గించుకోవాలి. అది చెప్పాను కదా, మీకు ముందే చెప్పుకుంటూ వచ్చాను. అందుకే వద్దా అంటే కావాలి, ఏది కావాలి, ఎంతవరకు కావాలి. ఒక కారు ఉంది, మన కంఫర్ట్ 2 కార్లు ఉన్నాయి, ఓకే కంఫర్ట్ చాలు. 50 కార్లు, 100 కార్లు, 200 కార్లు ఎందుకు? కట్ ఆఫ్, ఆ కోరిక కట్ ఆఫ్ చేయండి. ఆశకి ఒక పరిధిని పెట్టుకోండి. ఎవరి కాళ్ళు దాన్ని మించి వెళ్తూ ఉంటే ఇంకా మనసు కోరికలు కోరతానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బెంచ్ కావాలనుకున్నాను అనుకోండి, బెంచ్ రానంతసేపు బెంచ్ కావాలనేసి ఒక విపరీతమైన కోరిక ఉంటుంది. బెంచ్ వచ్చేసింది అనుకోండి, తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులు ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ దాని మీద ధ్యాస తగ్గిపోద్ది. మళ్ళీ ఇంకోటి దానికన్నా పెద్దది ఏది ఉందో అది కావాలని ఉంటుంది. అంటే అది రానంతసేపు, వస్తువు రానంతసేపు దాని మీద వ్యామోహం ఫుల్గా ఉంటుంది. అది వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేసి ఇంకో కొత్త దాని మీదకి వెళ్ళిపోద్ది. అలాగే కొంతమంది ఉంటారు కదా, లవ్లు చేస్తారు. ఒక అమ్మాయి కావాలనుకుంటారు, ఓకే తన దగ్గర అయిపోయిన తర్వాత అమ్మాయి మీద రానంతసేపు అమ్మాయి మీద ఫుల్ వ్యామోహం ఉంటుంది, మోహం ఉంటుంది. అది వ్యామోహం సంథింగ్ ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మీద వ్యామోహం వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయి, ఆమె మీద వ్యామోహం మళ్ళీ స్టార్ట్. మనం పొందనంత వరకు దాని మీద వ్యామోహం ఉంటుంది. ఎప్పుడైతే మనం పొందుతామో దాని మీద వ్యామోహం వెళ్ళిపోద్ది. మళ్ళీ కొత్త అమ్మాయి మీద మళ్ళీ వ్యామోహం. సో ఇదేంటి? ఇది మనస్సు చేసే మాయ. దీన్ని మనం గ్రహించుకోవాలి.
సో ఆ మనిషి ఏం చేస్తాడు, అలాగే 2, 3, 4, 100 మైలు వెళ్తాను తిరుగుతూనే ఉంటాడు. ఇంకా నీ శక్తి వేస్ట్ అవ్వకపోతే ఏం చేస్తావు, వేస్ట్ అవుతూనే ఉంటుంది. సో ఆ విధంగా దేనికైనా సరే పరిధి, డబ్బు కావాలో ఒక పరిధి పెట్టుకో, అక్కడికి నీ మనసు సంతృప్తి పడేలాగే ట్రైన్ చెయ్యి. ఎలా ట్రైన్ చేయాలి ఇక్కడ చెప్తా, అన్నీ వస్తాయి మీకు ఈ వీడియోలో, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తాయి. ఎలా ట్రైన్ చేయాలి, నువ్వు నీ మనసుని ఆపుకో, కోరికల్ని అదమొద్దు, అదిమి పెట్టొద్దు బలవంతంగా. ఇదే అందరు చేసే మిస్టేక్. ఏదైతే వద్దు ఎంత అదుముతామో అంత రిఫ్లెక్టెడ్ అవుతాయి, అంత బ్లాస్టింగ్ అవుతాయి కోరికలు. అదమొద్దు, ఏం చేయొద్దు. అది ఏం చేయాలో చెప్తా. ఏం చేయొద్దు అంటే ఏం చేయొద్దని కాదు, చెప్తా ఏం చేయాలో. అలాగా ఆ విధంగా మనకి ఫస్ట్ మనం సాధన చేయాలి. మనం ఒక భావన, ఇది మనం ట్రైన్ కూడా ఇచ్చుకున్నా కూడా మన మనసు ఆగుద్ది. ట్రైనింగ్ ఎలాగా, ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇంకా కావాలని పెంచుకుంటూ వెళ్తా, చాలు నాకు ఉంది కదా, ఇంత ఉంది కదా, ఎంత వచ్చింది, నాకు కంఫర్ట్ లీవ్ ఉంది, ఇంకా బ్యాలెన్స్ లైఫ్ ఉంది, ఇంకా బ్యాలెన్స్ లైఫ్ని నేను ఆధ్యాత్మికం వైపు టర్న్ చేయాలి, ఇవన్నీ ఎందుకు అని నువ్వు పదే నువ్వు అనుకుంటున్నప్పుడు ఏమవుద్ది, నీకు కోరిక అన్నది తగ్గుద్ది. ఆ కోరిక నువ్వు బలం ఇస్తూ నువ్వు తోసేవంటే ఆ కోరిక అన్నది ఇంకా పెరిగిపోద్ది. దాన్ని నువ్వు కంట్రోల్, బలవంతంగా అదపడం కాదు, నువ్వు సాటిస్ఫై అవ్వు. అక్కడ సాటిస్ఫై అవ్వటం లేదు. ఇదే ఇందాక చెప్తాను, స్టెప్ బై స్టెప్ మెల్లిగా చెప్పుకుంటూ వస్తాను కదా. సాటిస్ఫై అవ్వు, నువ్వు సంతృప్తి చెందు. నువ్వు సంతృప్తి చెందాలంటే అక్కడ నువ్వు నీకు వచ్చిన డబ్బుతోటి, నీకు వచ్చిన దాంతో ఎస్ ఇంత పొందాను నేను, నిజంగా కదా, ఇంత నాకు వచ్చింది, చాలు కదా, హ్యాపీ కదా అని నువ్వు నిజంగా సంతృప్తి కనుక దాన్ని ప్రజెంట్లో నువ్వు కనుక ఫీల్ అయితే సంతృప్తి అన్నది వస్తుంది. మెల్లగా నీ మనసు అత్యాశ వైపుకు నిన్ను తొయ్యదు. ఆ విధంగా నువ్వు సంతృప్తి చెందొచ్చు. అయితే మనం బయట ప్రయాణం చేసి శక్తిని అధికంగా కోల్పోతున్నాం. లోపల ప్రయాణం చేయాలి, మన లోపలిని ఎత్తుక్కోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏంటి మన కర్తవ్యం, ఏంటి భగవంతుడు భగవంతుడు ఉండడం అని తెలుసు, కానీ అనుభవం పూర్వకంగా తెలుసుకోవాలి. భగవంతుడిని మనలోనే నెతుక్కోవాలి. ఎక్కడో నెతికేస్తే ఆ గ్రహాల మీద ఈ గ్రహాల మీద నెతకడం కాదు. నేను చెప్పా, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని, లేని ప్లేస్ అంటూ ఏది లేదు. ఈశ్వరుడు శివయ్య ప్రతి చోట ఉంటాడు, కాక మనలోనే ఉంటాడు. సో మనం బయట నెతికితే దొరకదు. భగవంతుడు మనలో మనం నెతుక్కోవాలి. మనం ధ్యాన ప్రక్రియ ద్వారా వెళ్ళి మనలో మనం నెతుక్కుంటే మనకి ఆత్మ సాక్షాత్కారం దొరుకుద్ది. ఆ విధంగా మనలో మనం నెతుక్కోవాలి. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ఏంటంటే వీర్యశక్తి అన్నదే చాలా పవర్ఫుల్. మనకి తిండి ద్వారా వస్తున్నటువంటి ఈ శక్తి, అది ప్రతిదీ తిండి ద్వారా, ఈ వాతావరణం ద్వారా, ఇంత చెప్పాను కదా, సూర్యుడి ద్వారా, సూర్యరశ్మి ద్వారా మనకు శక్తి వస్తుంది, గాలి ద్వారా వస్తుంది, ఈ వాతావరణం ద్వారా, ఈ ప్రకృతి మాత ద్వారా, ఈ విశ్వం ద్వారా, విశ్వమాత ద్వారా శక్తి మనకు వస్తుంది. ఈ శక్తిని మనం మన నిత్య పనులకి, మనం నడవడానికి అన్నిటికీ వినియోగించుకోగా బ్యాలెన్స్ అయింది కామ రూపంలో వదిలేస్తున్నాము, వేస్ట్ చేసేస్తున్నాము. మళ్ళీ నిర్వీర్యం అయిపోతున్నాడు మనిషి. అలా కాకుండా ఉండాలంటే ఏంటంటే ఫస్ట్ మూలాధార చక్రం ఏదైతే ఉందో, మన జననేంద్రియాలు ఉన్నాయో అవి ఎప్పుడు కిందే ఉంటాయి. ఆ జననేంద్రియాలు కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, శక్తి మూలాధారం నుంచి శక్తి వస్తున్నప్పుడు, ఇదిగోండి మీకు చూపిస్తున్నా, ఈ శక్తి ఇలాగొచ్చి వీటి నుంచే ప్రవహించి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ శక్తి వస్తుంది, మొత్తం బాడీలో మనకు అన్నం ద్వారా అలాగా వస్తుంది. మళ్ళీ ఇట్లాగొచ్చి మళ్ళీ ఈ కిందే ఉంటాయి కదా జననేంద్రియాలు, ఆ సర్కిల్ ద్వారానే శక్తి అంతా శక్తి ఉత్పన్నం అవ్వడం, ఆ జననేంద్రియ ద్వారా బయటికి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతుంది. కానీ పైకి మాత్రం మన ఏదైతే 7 చక్రాలు వెన్నుపూస ద్వారా ఉన్నాయో పైకి మాత్రం రావట్లేదు ఆ శక్తి. దానికి రావాలంటే ఏమవుద్దంటే, ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి వీర్యాన్ని విసర్జించడం మానేస్తామో, అది మళ్ళీ నేను మళ్ళీ మీ డౌట్ వస్తుందని నాకు తెలుసు. మళ్ళీ ఎలాగా పిల్లలు, సంసారం ఇవన్నీ ఉంటాయి కదా, ఎలాగా అని మీకు డౌట్ వస్తుందని తెలుసు. కంగారు పడకండి, నేను టాపిక్లోకి వస్తా, అది కూడా ఏంటి అన్నది. సో ముందు ఇక్కడి నుంచి ద్వారం నుంచి వేసి వచ్చేదాన్ని నువ్వు ఎప్పుడైతే ఇక్కడ మూస్తావో, అంటే వెళ్ళకుండా మూయడం అంటే నేను ఏదో అక్కడ వేరేగా అనలేను కానీ అంటలేదు, అక్కడి నుంచి వేస్ట్ చేయకుండా దాన్ని మూసేయమంటే తాళ్ళతో కట్టేసుకోమని నేను అంటలేదు. సో ఎప్పుడైతే అక్కడ మనం ఆపేస్తామో ఆ శక్తిని, అటు నుంచి వెళ్ళకుండా వేరే మార్గాల ద్వారా మనం ఎప్పుడైతే ఆపేస్తామో ఆ వీర్యశక్తి అన్నది తక్కువని ఫస్ట్ చక్రం నుంచి 2వ చక్రానికి కొడుతుంది, పైకి లెగుస్తూ ఉంటుంది. ఎలాగైతే నది ఉంది, నదికి మనం ఒక ఆనకట్టేసాం, ఆనకట్టేసినప్పుడు ఏమవుద్ది చెప్పండి, నీరు వస్తుంది.
వచ్చి మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది, మళ్ళీ నీరు వస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ నీరు స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది కదా మీకు, అంటే లెవెల్ పెరుగుద్దా, వాటర్ లెవెల్, నది యొక్క లెవెల్ పైకి వస్తూ ఉంటుంది కదా, పైకి వచ్చి కొద్ది ఏమవుతుంది, మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆనకట్ట కన్నా కొట్టించినప్పుడు వదులుతాం దాన్ని. సో అలాగే వదలకుండా అలాగే ఉంచామనుకోండి, ఏమవుతుంది, ఆనకట్టని ఇంకా హైట్ మనం పెంచుతున్నాం అనుకోండి, ఇలా పెంచుతూ ఉంటాం, మళ్ళీ వాటర్ అన్నది ఇంకా వదలట్లేదు. ఇక్కడ వాటర్ని వదలకుండా ఆనకట్టని పెంచుతూ ఉంటాం, ఈ నీరు పెరుగుతూ ఉంటుంది, ఆనకట్టని పెంచుతూ ఉంటాం. అలాగే ఎలాగైతే పైకి పెరుగుద్దో, అలాగే నది అయితే ఆ లెవెల్స్ ఎలాగైతే పైకి పెరుగుతాయో, అలాగే మనం ఎప్పుడైతే ఈ విసర్జించడము, వీర్యాన్ని విసర్జించడం అనేది, కామాన్ని విసర్జించడం అనేది ఎప్పుడైతే మనం ఆప్ చేస్తామో అప్పుడు ఆ వీర్య శక్తి అన్నది పైకి తన్నుద్ది. అంటే వీర్యం పైకి వెళ్ళిపోద్దని కాదు, ఇందులో కూడా ఇక్కడ నేను మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్తలేదు. ఇప్పుడు చాలామంది ఏమవుతుంది, వీర్యం పైకి వెళ్ళిపోద్దా అని ఇక్కడ మళ్ళీ తప్పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కాదు, ఈ మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను. నేను ఇందులో చెప్పాలంటే అన్నీ సాధ్యం కాదు. వీర్యం పైకి వెళ్ళిపోద్ది కాదు, వీర్యంలో కూడా ఆత్మ ఉంటుంది, అందులో కూడా పవర్ ఉంటుంది. ఆ పవర్ పైకి వెళ్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ పవర్ అన్నది మళ్ళీ కొంత డాక్టర్ చెప్తారు, మీరు వేస్ట్ చేయకపోయినా సరే వీరు స్ఖలనం అయిపోద్ది నిద్రలోని, అది ఇది అని చెప్తారు. కొంతవరకు అవుద్ది, వస్తా టాపిక్లో. అయితే అవుద్ది, అంతా అవ్వదు. ఆ వీర్యం అంతా, అందులో ఉన్న శక్తి అంతా పైకి, ఆ ఫోర్స్ అన్నది, వీర్యంలో ఉన్నటువంటి ఆత్మ అన్నది, ఆ పవర్ అన్నది పైకి తన్నుతుంది. అంటే చక్రాలను ఓపెన్ చేస్తుంది. నది లెవెల్ అయితే ఎలా పెరుగుతుందో, మనం ఇక్కడ ఆనకట్టేసినప్పుడు నది అన్నది ఎలాగైతే లెవెల్ పెరుగుతుందో, అలాగే వీర్య శక్తి అన్నది పైకి వెళ్తుంది. రెండో చక్రాన్ని, అంటే మూలాధారం నుంచి రెండో చక్రాన్ని ఓపెన్ చేస్తుంది. మళ్ళీ అప్పుడు కలుగుద్ది అనుభూతి, ఇన్ని రోజులు నేను పెచ్చోడినా, ఇంత ఇలాగా వేస్ట్ చేసేనే, అసలు కామంలో కలిగే ఆ సంతృప్తి కన్నా కొన్ని వేల రెట్లు సంతృప్తి ఆ చక్రాలు తాగినప్పుడు కలుగుద్ది. అది మనం మాటల్లో అనుభవించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అది మనం అసలు చెప్పలేము. అది అసలు అప్పుడు ఏమవుద్ది, అప్పుడు మనం ఒక టేస్ట్ చూసాము, ఇదే మనం దానికన్నా పెద్ద టేస్ట్ చూడడానికి సేపు ఏమనుకుంటాం, ఇదే సూపర్ టేస్ట్, ఇంకా దీనికి మించిన టేస్ట్ లేదని అనుకుంటాం. కానీ దానికన్నా మించిన టేస్ట్ని చూసినప్పుడు ఏమవుద్ది, ఎన్ని రోజుల నుంచి నేను పెచ్చోడిని అయిపోయాను, ఎంత మంచి టేస్ట్ని పెట్టుకుని ఎన్ని రోజుల నుంచి నేను దీన్నే తింటా ఉన్నాను, ఎంత లైఫ్ వేస్ట్ చేసి నేను ఎలా ఫీల్ అవుతాం. అలాగే ఈ అనుభూతి చూసిన తర్వాత అసలు ఇంకా మతిపోద్ది అనమాట. అలాంటి అనుభూతి కలుగుద్ది ఆ చక్రాలను తాకినప్పుడు. ఆ చక్రానికి రెండో చక్రానికి, మూడో చక్రానికి, నాలుగో చక్రానికి తాగుతుంటే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్తలేదు కదా శక్తి, ఇంకా ఈ కింద నుంచి ఆగిపోయింది, అక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు. అప్పుడు ఏమవుద్ది, ఆ శక్తి పైకి వచ్చేస్తుంది. వీర్య శక్తి అన్నది పైకి వస్తుంది. అంటే ఏంటి, ఒకటో చక్రం నుంచి రెండో చక్రం, మూడో చక్రం, నాలుగో చక్రం అన్ని ఓపెన్ చేసుకుంటూ ఆ శక్తి వచ్చేసి 5, 6, 7 చక్రం అయినటువంటి సహస్ర చక్రానికి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ మన శిరస్సు మీద ఉన్నటువంటి ఆ సహస్ర చక్రానికి వచ్చినప్పుడు ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంకేంటంటే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అప్పుడు ఇంకా మనిషి ఇంకా పరమాత్మ అయిపోతాడు. సో ఆ ఆత్మజ్ఞానం అన్నది ఆ సహస్రం చక్రానికి వచ్చినప్పటికీ ఇంకా కమలం, ఆ 1000 పుష్పాల అయినటువంటి ఆ కమలం అన్నదే వికసించడం జరిగినప్పుడు మనిషి ఆత్మజ్ఞానం పొందుతాడు. ఇంకా ఆయనే, ఆ మనిషి దైవం అయిపోతాడు. సో ఆ విధంగా ఈ ఆత్మజ్ఞానం పొందడానికి కూడా ఈ వీర్యశక్తి అన్నది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇది ఆత్మసిద్ధి, ఆత్మజ్ఞానం పొందడానికి. సో ఆ శక్తిని చాలా, అంటే మెయిన్ భాగం అన్నదే ఈ వీర్యశక్తి కూడా ఉపయోగపడుతుంది ఆత్మజ్ఞానం సిద్ధించడానికి. సో ఆ విధంగా పైకి దాన్ని ప్రవహింపచేయాలి. అంటే ఏంటి, వీర్యాన్ని ప్రవహించడం కాదు, వీర్యం రాదు పైకి. గుర్తుపెట్టుకోండి, నేను వీర్యశక్తి అంటున్నాను, వీర్యంలో ఉన్నటువంటి ఆత్మ అంటున్నాను. ఆ శక్తి అన్నది రావడం జరుగుద్ది, వీర్యం పైకి వచ్చేస్తుందని కాదు. అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సో అందులో ఉన్నటువంటి ఆ శక్తి అన్నదే రావడం జరుగుద్ది. ఆ శక్తి అన్నది మన ఆ చక్రాల యొక్క డోర్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ చక్రం నుంచి రెండో చక్రంకి వచ్చేటప్పటికే సెక్స్ కన్నా కూడా అసలు 1000 రెట్లు అసలు ఆ సుఖాన్ని అనుభవించగలుగుతాడు మనిషి. అంత అద్భుతమైనటువంటి ఆనందం, ఆ సుఖం అంటే ఆనందం అనమాట. అలాంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాంటిది మూడో చక్రానికి వచ్చేటప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉంటుంది.
4వ చక్రం, 5వ చక్రం, 6వ చక్రంకి వచ్చేటప్పటికి లక్షల కోట్ల, అసలు మనం చూసే ఆ సెక్స్ ఆనందం కన్నా అదే పెద్ద గొప్ప ఆనందం అనుకుంటాం. ఆ సెక్స్లో ఆ పొందినటువంటి ఆ తృప్తే గొప్ప అద్భుతం అనుకుంటాం. అలాంటి కన్నా కూడా లక్షల కోట్ల రెట్లు ఎప్పుడైతే 7వ చక్రానికి 6, 5 ఒక్కొక్క చక్రాన్ని పెరుగుతూ 6, 7 చక్రాలకు వచ్చేసిందో లక్షల కోట్ల, మిలియన్, ట్రిలియన్లు, అసలు మనం సంఖ్యలో చెప్పలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందానుభూతి, ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్స్, ఒక అద్భుతమైనటువంటి అసలు మనకు భాష లేదో చెప్పడానికి, వర్ణించలేము అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఆనందం, మనం వర్ణించలేనటువంటి, వర్ణనాతీతమైనటువంటి, మాటలకు అందనటువంటి ఆనందం అన్నది రావడం జరుగుద్ది. అసలు ఇన్ని రోజులు మనం ఏంటి ఈ చిన్న చిన్న వాటికి, తుచ్చమైన వీటికే మనం ఈ ప్రవాహంలోనే పడిపోయామే, ఇంత గొప్పదాన్ని మిస్ అయ్యేవే అని ఒక ఇది మాత్రం ఖచ్చితంగా అనే ఒక బాధ మాత్రం ఖచ్చితంగా కలుగుద్ది అనమాట. ఆనందం చూసిన తర్వాత బాధ ఎందుకు వస్తుందంటే, ఇన్ని రోజులు కూడా ఈ ఆనందాన్ని ఇంకా ఎప్పుడో ముందు పొందుంటే చాలా బాగుండేది కదా అని ఒక రకమైనది రావడం సహజం కదా. అలాంటిది ఒక భావన అన్నదే రావడం జరుగుద్ది, అంత గొప్ప అనుభూతి అన్నదే కలుగుద్ది. సో అలాంటిది ఇంకా పరమాత్మ అయిపోతాడు మనిషి, ఇంకా పరమాత్మ అంతే. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడో, సో ఆత్మజ్ఞానం పొందడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చక్రాలు మనం శుద్ధి అయ్యి ఓపెన్ అవ్వడానికి ఈ వీర్యశక్తిని మనం వేస్ట్ చేసుకోకూడదు. అయితే దీని మీద కొన్ని యుఎస్లో, అమెరికాలో ఎప్పుడో చాలా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు కూడా, తర్వాత అయినా జరిగినాయి కూడా, ప్రయోగాలు జరిగినాయి, ఐడియా లేదు. కానీ ఒకసారి మాత్రం ఒక 30 మంది మీద ప్రయోగం చేశారు. ఏంటంటే భోజనాన్ని వాళ్ళకి కావలసినంత, అంటే వాళ్ళు జీవించడానికి కావలసినంత భోజనాన్ని మాత్రమే పెడుతూ మెల్లగా భోజనాన్ని తగ్గించి, తర్వాత వాళ్ళ మీద ఒక 4 రోజులు ఎంతో ప్రయోగం చేశారు. ప్రయోగం చేసినప్పుడు భోజనం వాళ్ళ అవసరాలకే కావాల్సినంత పెట్టడం జరిగింది. తర్వాత ఏమైంది, ఇంకా ఆల్మోస్ట్ నథింగ్ అనుకోండి, భోజనం లేదు. అలా పెట్టేటప్పటికి స్టార్టింగ్లో వాళ్ళు కామకోరికలు అన్నీ ఉన్నాయి. తర్వాత మెల్లిగా వారం రోజులు అలాగ అయ్యేటప్పుడు కామకోరికలు ఇంకా తగ్గిపోయినాయి. ఎందుకంటే కామకోరికలు కావాల్సినటువంటి ఆ శక్తి, ఎక్సెస్ శక్తి రావట్లేదు వాళ్ళకి. ఓన్లీ జీవించడానికి, అదే తిరగడం కూడా ఏమీ లేదు. అలా కనీసం చూడటానికి, అలా కూర్చోవడానికి ఉన్నంత సరిపడే భోజనమే వస్తుంది. ఆ భోజనం దానికే ఖర్చు అయిపోతుంది. వాళ్ళు జీవించడానికి ఆ భోజనం అన్నది ఖర్చు అయిపోతుంది. ఎక్సెస్ భోజనం ఉన్నప్పుడే ఆ కామం కూడా ఎక్కువ అన్నది రావడం జరుగుతుంది, దానికి అందుద్ది ఆ శక్తి. అప్పుడు మెల్లగా 10-15 రోజులు అయ్యేటప్పటికి బాగా కోరికలు తగ్గిపోయినాయి. తర్వాత ఒక 1 రోజులు అయ్యేటప్పటికి వాళ్ళకి ఇంకా అసలు కామం అన్నదే లేదు, ఇంకా అసలు లేదు. ఎందుకంటే సరిపడా తిండి లేదు వాళ్ళకి. లేనప్పుడు ఏమైంది, కామం అన్నది మొత్తం తగ్గిపోయిందంటే తగ్గిపోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ కామం లోపల జాగరూకతతోటే ఉంది. అంటే ఒక పాము ఉంది, ఆ పాము ఏమైంది, దానికి ఆహారం లేదు, అది లేదు అనుకోండి, అలా బాగా తక్కువ ఉందనుకోండి, కదలలేని స్థితిలో ఉందనుకోండి, ఆ పాము ఏమవుద్ది, అలా పడుకుని ఉంటుంది అంతే. అంత మాత్రాన పాము లేకుండా పోయిందా అంటే లేదు, లేకుండా పోలేదు. సో ఆ విధంగా తర్వాత వాళ్ళకి నగ్న చిత్రాలు చూపించినా, ఏం చూసినా వాళ్ళ చలనం అన్నదే లేదు. 4 రోజుల తర్వాత ఏముంది, వాళ్ళ ఎనర్జీ లేదు, వాళ్ళ చలనం ఎక్కడ వస్తుంది, చలనం లేదు, అలాగే ఉండిపోయారు. తర్వాత మెల్లగా వాళ్ళకి ఆహారం ఇవ్వడం, ఎక్కువ ఆహారం ఇవ్వడం అన్నీ మొదలెట్టేటప్పటికి మెల్లమెల్లగా వారం రోజులకి 10 రోజులకి అన్నది మళ్ళీ కామం కూడా ఉద్భవించడం జరిగింది వాళ్ళలోని. ఎప్పుడైతే భోజనం తగ్గించుకుంటూ వచ్చి మొత్తం భోజనం లేకుండా చేశారో, ఆల్మోస్ట్ చాలా తక్కువ చేసి లేకుండా చేశారో, కామం అన్నది మొత్తం వాళ్ళు పడుకుండిపోయింది. అంటే కామం అన్నది పోలేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కామం అన్నది పడుకుండిపోయింది, వాళ్ళ నిద్రావస్థలో ఉందంతే. ఎప్పుడైతే మళ్ళీ భోజనాలు మళ్ళీ ఇవ్వడం మొదలెట్టారో, మళ్ళీ వాళ్ళ శక్తి, మళ్ళీ వాళ్ళు జీవించడానికి కావాల్సిన శక్తితో పాటు ఇంకా భోజనం ఎక్స్ట్రా వచ్చేసేటప్పటికి మళ్ళీ వాళ్ళలో కామం మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మళ్ళీ చూపించేటప్పుడు మళ్ళీ యథావిధిగా వాళ్ళకి చిత్రాలు చూపించేటప్పటికి మళ్ళీ కామం అన్నది వచ్చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ఇక్కడ ఏమైంది, భోజనం మానేస్తే కామం తగ్గిపోద్దా, తగ్గదు. మళ్ళీ వాళ్ళు భోజనం ఇవ్వగానే మళ్ళీ వచ్చేస్తుంది. అంటే అది నిద్రాణమైనటువంటి వ్యవస్థలో ఉంది, కానీ పోలేదు, దానికి సరిపడా శక్తి లేక అది జాగరూకతం అవ్వలేదు ఆ కామం అన్నది, కానీ అది ఉంది, పోలేదు. సో ఇప్పుడు కొంతమంది మనలో సన్యాసులు ఉన్నారు, అందరినీ అంటలే గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడూ మహానుభావులైనటువంటి సన్యాసులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప
సన్యాసులు ఉన్నారు, వాళ్ళని కాదు నేను అనేది. కొంతమంది సన్యాసులు, అంటే కొంతమంది అన్నది యూజ్ చేస్తాను నేను వరల్డ్లోని. కొంతమంది సన్యాసులు ఏంటంటే ఈ కామం అన్నది ఎక్కువైపోతుంది అని చెప్పేసి భోజనాన్ని తగ్గించేస్తారు. అంటే వాళ్ళకి ఎంత కావాలో, జీవించడానికి ఎంత కావాలో అంతే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఎక్కువ తీసుకోరు. దానివల్ల ఏమవుతుంది, ఇదే ఎగ్జాంపుల్. కామం రాదు వాళ్ళకి, కానీ వాళ్ళకి కామం రాదు. వాళ్ళకి అంటే రాదు అంటే కామం లేకుండా పోయిందా? పోలేదు, అణిగి ఉంది. దానికి కావలసినటువంటి ఆ కామం రెచ్చిపోవడానికి కావలసినటువంటి శక్తి దానికి దొరకటం లేదు కాబట్టి అది అణిగిన పాములాగా ఉంది. ఇందా చెప్పాను కదా, ఒక పాము శక్తి లేనప్పుడు అలా పడుకుని ఉంటుంది, అంతే. పాము లేకుండా వెళ్ళిపోయిందా అంటే అవ్వలేదు. ఎప్పుడైతే ఆ పాముకి శక్తి వస్తుందో ధన్మన్ పాము లెగుస్తుంది. ఆ విధంగా లెగిసి ఇంకా మూమెంట్ ఇస్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళకి అంత సన్యాసులు, కొంతమంది సన్యాసులు ఎప్పుడైతే వాళ్ళు కావలసినటువంటి ఆహారం తీసుకోవట్లేదు, ఎందుకంటే కామం జాగరూకత అవుతుంది కాబట్టి నేను ఆహారాన్ని తగ్గించేస్తాను, ఆహారం తగ్గించడం ద్వారా కామాన్ని నియంత్రిస్తాను అనుకుంటున్నారు. కానీ అది కామాన్ని తగ్గించుకోవడమే, వాళ్ళలో నుంచి ఆ కామం అన్నది పోలేదు. అది కాదు నియంత్రణ. సో దానికన్నా బెటర్ ఏంటంటే సంసారీ బెటరు. ఆ కొంతమంది సన్యాసుల కన్నా కూడా చాలామంది, ఇందాక చెప్పారు సన్యాసులు మహానుభావులు ఉన్నారు, అందరూ కాదు నేను చెప్పేది, కొంతమంది. ఆ కొంతమంది సన్యాసులు ఏంటి, ఈ తిండిని తగ్గించేసి ఇలా చేయడం వలన అసలు వాళ్ళు ఆ శక్తి అన్నదే రావట్లేదు, శక్తి ప్రవాహమే లేదు. ఏదో వాళ్ళ జీవన ప్రమాణానికి కావాల్సినటువంటి కొంత శక్తి వస్తుంది కాబట్టి, అంతేకాని కావాల్సిన శక్తి రావట్లేదు. ఈ సంసారి ఇంకా బెటరు. ఈ సంసారి ఏంటి, తింటున్నాడు, శక్తి వస్తుంది, మళ్ళీ వేస్ట్ చేసేస్తున్నాడు. చెప్పా కదా ఇందాక నేను చెప్పినట్టు, అలా వేస్ట్ చేసేస్తున్నాడు. కనీసం వస్తుంది, వచ్చినప్పుడు రావడం వేస్ట్ చేయడం, రావడం సంసారి వేస్ట్ చేయడం, ఇట్లా జరుగుతుంది. వాళ్ళు అసలు రావడమే లేదు శక్తి, ఇంకా వేస్ట్ చేయడానికి ఏముంది, వేస్ట్ చేయడానికి ఏమీ లేదు. సో వాళ్ళు అది అసలు ఇంకా ఈ ఆత్మజ్ఞానం అన్నది ఓపెన్ అవ్వడం చాలా కష్టం. అలాగ సాధన చేసేవాళ్ళకి ఎవరికైనా అయినా సరే, ఏదో ఆహారం తగ్గించేసి కొంతమంది చెప్తున్నా అలా చేసేవాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే వీళ్ళ కనీసం వీళ్ళు ఏంటంటే ఒకరు వేస్ట్ చేసినా కొద్దో గొప్ప అన్నా వీళ్ళకి పైకి వెళ్ళే ఆ శక్తి, వీరశక్తి అన్నది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ పైకి తన్నే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంసారంలోని. అసలు ఆ శక్తే ఉద్భవం లేనప్పుడు ఇంకా ఏది ఆత్మజ్ఞానం పొందడానికి ఆ వీరశక్తి యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది పైకి వచ్చే స్కోప్ లేదు కదా వాళ్ళ దగ్గర. మామూలు సంసార దగ్గర ఈరోజు కాబట్టి ఎప్పుడైనా సరే అసలు శక్తి అన్నది ఉద్భవం అన్నది జరుగుతూ ఉంటే కొద్దో గొప్ప అన్న పైకి కొడతా ఉంటుంది. అందుకే కొంచెం వీళ్ళు బెటర్ అని చెప్పేది అనేది అందుకే అనమాట. సో ఎప్పుడొకప్పుడన్నా కొడుతుంది. సో ఆ విధంగా అది కాదు ప్రక్రియ. ఉపవాసాలు చేయొచ్చు, అది చేయడం అది నేను అంటలేదు, అది కొన్ని ప్రక్రియల వరకు కొంతవరకు ఉంటుంది, చేసుకుంటారు, అది వేరే విషయం. సో కొంతమంది మహానుభావులు ఉన్నారు తినకుండా కూడా చేసి అద్భుతమైనటువంటి అంటే చాలా సంవత్సరాలు సాధన చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే తినడం కాదు, వాళ్ళు అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి పూర్వజన్మ నుంచి వచ్చినవి కానివ్వండి, వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా వాళ్ళు చేశారు. అది వాళ్ళ గురించి కాదు, నేను మామూలు సన్యాసులు కొంతమంది గురించి చెప్తున్నాను. దీన్ని ఆపేసి, ఫుడ్ని ఆపేసి దాని ద్వారా కామం జయించేసేమో అనుకుంటే కాదు అది. ఎందుకంటే అది నిద్రాణమైనటువంటి వ్యవస్థలో ఉంది, దాన్ని జయించడం కాదు. శక్తి అన్నది మనం తినాలి, ఫుల్గా తినాలి, కావాలి తిండి, కానీ వేస్ట్ చేయడం కన్నా ఆ వీర్యస్ఖలనం ద్వారా వేస్ట్ చేయకుండా దాన్ని మనం పైకి పంపించాలి. ఆ శక్తిని, అందులో ఉన్నటువంటి ఆ శక్తి వీర్యం పైకి వెళ్ళిపోద్దని కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పదే చెప్తున్నాను నేను. ఆ వీర్యంలో ఉన్నటువంటి ఆ శక్తి మన చక్రాలను ఓపెన్ చేసుకుంటూ సహస్రానికి ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు ఆత్మ జ్ఞానం పొందుతాడు మనిషి. సో ఆ శక్తి అన్నది రావాలి, అసలు తినకుండా ఆపేయడం కాదు. సో అన్నది రావాలి. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, యూఎస్లో అమెరికాలోని 30 మంది మీద ఓ ప్రయోగం చేశారని చెప్పాను కదా ఇంతకుముందు నేను. సో ఆ విధంగా దాన్ని మనం అలాగా వినియోగించుకోవాలి. అద్భుతమైనటువంటి ఆ వీర్య శక్తిని పాడు చేయకుండా మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ పాయింట్లోకి వస్తాను. నేను అయితే చాలామంది కామం వస్తుంది ఎలాగా తట్టుకోవడం ఏంటి అన్నప్పుడు ఏదైనా సరే ఇక్కడ ముఖ్యమైన పాయింట్
వస్తుంది అంటే సంసారం చేయకూడదా? ఇంతకుముందు అడిగాను కదా నేను, సంసారం చేయకూడదు, చేయండి, చేయాలి ఖచ్చితంగా. సంసార జీవితంలో ఉన్నాం, ఆల్రెడీ సంసారం చేస్తూ ఉన్నాం. కొంతమంది పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, చేసుకోండి, ఎవరిని చేసుకోవద్దు అంటలేదు. అందరూ పెళ్లి చేసుకోండి, పిల్లల్ని మనం కన్నాం, పిల్లల్ని కనేవాళ్ళు కనండి. సో ఆ విధంగా కావాలి, అది చెయ్యాలి. అవి చేసుకుని ఇప్పుడు ఇవన్నీ మానేసి నేను కూర్చోవాలని నేను అంటలేదు. అవి ఎవరికి కొంతమంది, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కొంతమంది మహానుభావులు ఉంటారు, ఇవన్నీ చూసేసి విసిగిపోయి నెక్స్ట్ జన్మల్లో ఇంక పెళ్ళి అది చేసుకోకుండా వాళ్ళకి పూర్వజన్మలో అన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి. అన్ని జన్మల్లోనే నేను పెళ్లి చేసుకుని అన్నీ అనుభవించేసాను, ఇంక ప్రతి జన్మలోనే ఇదే ప్రక్రియ చక్రంలా తిరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. ఇంకా వాళ్ళ మహానుభావులు, ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పలేము. అవన్నీ చూసేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, అలా ఉండొచ్చు. అది అద్భుతం ఇంకా, అసలు దాని గురించి మనం మాట్లాడలేము. సో ఇప్పుడు ప్రజెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఈ జన్మలో పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే సంసారం అన్నీ నడవాలి కదా. సంసారం, జీవితం, ప్రకృతి ఇవన్నీ కూడా మన భగవంతుడు ఇచ్చిందే, జీవం కూడా భగవంతుడు ఇచ్చిందే. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకుని తరువాత ఆధ్యాత్మికంగా ప్రయాణించాలి. అది నేను చెప్పేది. ఎన్ని చేయకుండా ఆపేసుకుని నేను కూర్చోమంటలేదు. ఎక్కడో కొంతమంది ఉంటారు, వాళ్ళు బై బర్త్ వచ్చేస్తారు మహానుభావులు. వాళ్ళు చాలా రేర్ ఉంటారు, వాళ్ళు భగవత్ స్వరూపులు, భగవంతులు. సో వాళ్ళ గురించి మనం మాట్లాడేంత అర్హత అది నాకైతే లేదు. సో మనకి అంత మహానుభావుల గురించి మనం మాట్లాడలేం, మనకి చాలా తక్కువ ఉంటుంది అర్హత అన్నది. సో ఆ విధంగా అది కాకుండా సామాన్యమైనటువంటి మనం పెళ్లి చేసుకుని సంసార జీవితం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టేశారు, ఓకే, హ్యాపీ అయిన తర్వాత ఇందా చెప్పాను కదా నేను, ఇంక అదే పని. ఇంకా ముసలోడు అయిపోయినా సరే ఇంకా అవసరం ఏంటి, ఇంకో అమ్మాయి దగ్గర ఇంకో అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి రానంత వరకు అమ్మాయిని పొందాలని ఇంకా మామూలు కృషి చేయడు. ఇంకా అమ్మాయి పొందేసిన తర్వాత మళ్ళీ అమ్మాయి మీద మోహం తీరిపోదు, ఇంకో అమ్మాయి ఇలాగా వెళ్తానే ఉంటాడు. ఇంకా ముసలోడు అయిపోయినా 60 వచ్చేసినాయి, 70 వచ్చేసినాయి, 80 వచ్చేసినాయి, ఇంకా సెక్స్ కామం చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా చేస్తూనే ఉంటాడు. ఎందుకు నీకు కావాల్సింది నువ్వు చేసుకున్నావు కదా, అదే డబ్బు కూడా చెప్పా. కొంత లిమిట్ వచ్చాక మన ఫ్యామిలీకి మనకు కావాల్సినంత పెట్టుకుని కనుక నువ్వు ఇంకా ఆపేసాయి. ఇంకా అది మన పిల్లలు వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు, అది ఇంకా చాలు. మనకు కంఫర్ట్ లైఫ్ వచ్చిన తర్వాత చాలు, ఇంకా ఆపేసి నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసేయి. నువ్వు సంపాదించాలి, ఇంకా సంపాదించాలంటే ఇంకా లక్షల కోట్లు ఇంకా సంపాదించాలనే కోరిక వస్తూనే ఉంటుంది. ఎంత సంపాదించినా తనివి తీరదు, ఇంకా అది ఆశకి అంత ఉండదు. సో ఆ విధంగా కాకుండా నువ్వు ఆపేసుకుని మనం మనసుని కంట్రోల్ మనం చేసుకుని మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుని మనం చేసాం కదా చాలు కదా, ఇంకా చేసుకుంటే జీవితం అంతా ఏంటి, అసలు ఎవరో తెలుసుకోవాలి కదా, నేనేంటో తెలుసుకోవాలనే కదా అనే భావన ఎప్పుడైతే మనలోంచి మనం బర్నింగ్ ఒక కోరిక లేక దాన్ని జనింపజేస్తామో అప్పుడు మనకి అత్యాస అన్నది ఉండకుండా తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఆ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని నేను సంపాదించి చాలు, కంఫర్ట్ లైఫ్ వచ్చింది, నేనేంటి అన్నది తెలుసుకోవాలి, నేను ఎవరిని అన్నది తెలుసుకోవాలనే కోరిక నిరంతరం మనం చేసుకుంటూ ఉన్నామంటే అప్పుడు అది జాగరూకతం అవుతుంది. ఆ మినిమం మనం చెయ్యాలి. ఏంటి తెలుసుకోవాలి, నేనేంటి తెలుసుకోవాలి అని చేసుకుంటే వస్తుంది. అలాగే సంసార జీవితంలో మన బాధ్యతలతో పాటు ఆ బాధ్యతలన్నీ తీరిపోయాక నేను 60-70 సంవత్సరాలు వచ్చాక నేను ధ్యానం చేస్తాను అంటే కాదు. అలా కాదు, సంసారం జీవితం చేసుకుంటూ నేను ధ్యానం చేసుకోవచ్చు. దానికి కూడా ఒక టైం తీసుకోవచ్చు. నన్ను అంతా అయిపోయాక తర్వాత నీకు నడుము వంగదు, కూర్చుంటే లెగలేము, లెగిస్తేనేమో కూర్చోలేము, ఇంకెన్ని వచ్చారు, ఇంకా అప్పుడు ఏం ధ్యానం చేస్తాంలే, ఇంకేం తపస్సు చేస్తాంలే అని ఉంటుంది. అలా అని కాదు, మన సాంసారిక జీవితంలో ధ్యానం, పరమాత్మ గురించి అన్వేషణ అన్నదే నిరంతరం మనలో జరుగుతూ ఉండాలి. మన సాంసారిక జీవితం చేసుకుంటూనే ఆ అన్వేషణ అన్నదే మనలో ఉంటూనే ఆ సమకాలీనంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. సమకాలీనంగా మనం ఈ అన్వేషణని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా అంటే ఎప్పుడో నేను చేస్తాను, ఆ తర్వాత మొత్తం అంతా అయ్యేకే నేను చేయగలుగుతాను అనేది కాకుండా మన సాంసారిక జీవితంలో భాగంగానే మనం ఈ అన్వేషణ, మన ధ్యాన ప్రక్రియ ఇవన్నీ మనం జారీ పెట్టుకున్నప్పుడు మన బాధ్యతలు మనం నెరవేరిన తర్వాత ఇంకా మనం డెప్త్గా
నెరవేర్చుకుంటూనే ఇంకా డెప్త్గా వెళ్ళగలుగుతాం. మన బాధ్యతలన్నీ అయిన తర్వాత మనం ఇంకా బాగా డెప్త్గా ఇంకా డే బై డే బాధ్యతలన్నీ తీరినాయి కాబట్టి ఇంకా డెప్త్గా వెళ్ళాలి, ఆ మార్గంలోకి వెళ్ళాలి. ఈ కాముందన్నా కూడా ఇంకా నాకు చాలు అనే భావన నువ్వు ఎప్పుడైతే దాన్ని బలవంతంగా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మన చాలు అనే భావన మనస్ఫూర్తిగా మనం అణువు మనం జీర్ణించుకుంటాము. ఖచ్చితంగా వాటి మీద, ఆ సెక్స్ మీద కానివ్వండి, ఈ ఇంకా వేరే బహిర్గతమైనటువంటి వస్తువుల మీద కానివ్వండి, ఈ అన్నిటి మీద ఒక విరక్తి భావన అన్నదే రావడం జరుగుద్ది. ఎప్పుడైతే మన ప్రేమని, మన దారి ఏదైతే ఉందో భగవద్దారికి మనం దారి తీస్తామో అప్పుడు ఇవన్నీ తుచ్చమైనలా కనిపిస్తాయి మనకి. దాన్ని మనం సాధన ద్వారా మనం తెచ్చుకోవాలి. సో అప్పుడు ఇది మనకి ఈ విరక్తి అన్నదే రావడం జరుగుద్ది. అదేవిధంగా ఇప్పుడు ఈ శక్తిని ఇందా చెప్పాను కదా, ఈ జననేంద్రియాల నుంచి ఇప్పుడు హస్తప్రయోగం ద్వారా కానివ్వండి, ఒక సెక్స్లో పాల్గొనడం ద్వారా కానివ్వండి, ఈ శక్తిని ఇలాగ ఎప్పుడైతే మనం వేస్ట్ చేస్తున్నాం, జనేంద్రియాలు కిందే ఉంటాయి, శక్తి ఉద్భవం అవుతుంది. ఈ వీర్యం ద్వారా దీన్ని ఎప్పుడైతే ఇలా కిందకి మనం ఇలాగే వెళ్ళిపోతుంది, ఈ పైకి చక్రాల్లోకి రావట్లేదు, ఈ వెన్నుపూస ద్వారా ఉన్నటువంటి చక్రాల్లోకి వీర్య శక్తి అన్నది రావట్లేదు, ఇలాగే వేస్టేజ్ అయిపోతుంది. సో వేస్టేజ్ అవుతుందో దీన్ని బలవంతంగా అదిమి పుచ్చకూడదు. ఎప్పుడైతే శక్తిని ఎంత గట్టిగా అదిమి పుచ్చుతామో అంత బ్లాస్ట్ అవుద్ది. ఎప్పుడు దాన్ని అదిమి పుచ్చకూడదు, దాని రూట్ మార్చాలి. ఆ విధంగా మనం ఆ శక్తి యొక్క రూట్ని మార్చాలి. అంటే ఏ విధంగా మార్చాలి ఆ రూట్ని అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అంటే మెయిన్ పాయింట్ ఇక్కడి నుంచి మనకి అన్ని మెయిన్ పాయింట్సే. ఇక్కడి నుంచి నేను అసలైన రీజన్లోకి వస్తున్నాను నేను. అంటే రీజన్ ఏంటంటే మనం ఎప్పుడూని ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. అంటే వర్తమానం, అంటే ఈ క్షణం ఏదైతే ఉందో ఈ క్షణంలో ఉండాలి. మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం ఏం చేస్తాం, ఫ్యూచర్లో ఉంటాం లేదా పాస్ట్లో ఉంటాం, అంటే భూతకాలంలో ఉంటాం లేదా భవిష్యత్తులో ఉంటాం. ఈ ప్రజెంట్ అంటే ఈ వర్తమాన కాలంలో ఉండటం లేదు మనిషి. దాని వలనే ఎక్కువ శక్తిని కోల్పోతున్నాడు. ఎలా కోల్పోతున్నాడు అంటే ఫ్యూచర్లో ఉండడం వలన, అంటే ఫ్యూచర్గా ఉండడం అంటే ఏంటి, మన ఆలోచనలు ఫ్యూచర్లో ఉంటున్నాయి లేదా భూతకాలంలో ఉంటున్నాయి, పాస్ట్లో ఉంటున్నాయి, వర్తమానంలో ఉండలేదు. మన బాడీ మాత్రం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఈ క్షణంలోనే మన బాడీ ఉంటుంది, కానీ మన థాట్స్ మాత్రం ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాయి లేదా పాస్ట్లోకి వెళ్ళిపోతాయి. ప్రజెంట్ టెన్స్లో మాత్రం, ప్రజెంట్ మూమెంట్లో మాత్రం ఉండటం లేదు. ఇది శక్తి కోల్పోవడానికి మెయిన్ కారణం. అంటే ఫ్యూచర్ గురించి ఎప్పుడు మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, లేదా అలా జరుగుద్దాం ఇలా జరుగుద్దాం, లేదా సంపాదించాలి, అది అవుతుంది, రేపేమవుతుంది, ఏమవుతుంది, ఆఫీసులో ఏమవుతుంది, లేదా అక్కడ బిజినెస్లో ఏమవుతుంది, ఇలాగే ఉంటాడు. ఇక దాని వలన అలాగే ఫ్యూచర్ గురించి ఎప్పుడు రేపు ప్రణాళికలు ఏంటి, అదేంటి, ఇదేంటి, వాడేమన్నాడు, ఈడేమన్నాడు, ఇవన్నీ మనిషి ఆలోచనలతో బుర్రంతా నిండిపోయి ఉంటుంది. ఈ ఫ్యూచర్ ఆలోచనలు ఆలోచించడం వలన మనిషి విపరీతంగా శక్తిని కోల్పోతున్నాడు. అంటే ఆలోచన వల్ల శక్తిని కోల్పోతాడు అంటే ఖచ్చితంగా కోల్పోతాడు. ఆలోచనలకి చాలా పవర్ ఉంది. మన థాట్స్కి విపరీతమైనటువంటి పవర్ ఉంది. మన థాట్స్ వచ్చే కొద్ది మనిషికి 50,000 నుంచి రోజుకి 60,000 థాట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు అప్రాక్సిమేట్లీ. సో ఆ విధంగా అన్ని థాట్స్ వస్తున్నప్పుడు ఆ థాట్స్కి మనలో ఉన్నటువంటి ఎనర్జీని కన్జ్యూమ్ ఎక్కువ చేస్తాయి. మనం పనిచేసే కన్నా, భౌతికంగా పనిచేసే కన్నా, పని కన్నా కూడా మన ఆలోచనల ద్వారా శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది, చాలా విపరీతంగా ఖర్చు అవుద్ది. సో మనిషి ఎప్పుడైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడో, అలాగే జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ బాధపడుతూ ఆ గతాన్ని గురించి తలుచుకుంటూ ఉంటాడు, లేదా ఫ్యూచర్లో గురించి తలుచుకుంటూ రకరకాల ఆలోచనలు. ఈ విషయాన్ని కూడా నేను వీడియోలు చాలా చేశాను. నేను ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ తలుచుకుంటూ ఉంటాడు, కానీ ప్రజెంట్లో మాత్రం ఉండటం లేదు. దానివలన కూడా విపరీతంగా మనిషి శక్తిని ఖర్చు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం పాస్ట్లోని ఫ్యూచర్లోని ఉండకుండా ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటామో, అంటే ఈ క్షణంలో ఉంటామో, అప్పుడు మన వీర్య శక్తిని కానివ్వండి, ఇంకా మనలో ఉన్నటువంటి శక్తులను కానివ్వండి, అన్నీ కూడా
పైకి ఊర్ధ్వగమనానికి మనం చేయించగలుగుతాము. అంటే దాని దిశని, ఆ శక్తి యొక్క దిశని మనం మార్చుకోగలుగుతాము, రూట్ని మార్చుతాము. అది వేస్ట్ అవ్వవు, బయటికి వెళ్ళట్లేదు కాబట్టి అవి మనలోనే మన పైకి మన చక్రాలను ఓపెన్ చేసుకుంటూ మన సహస్ర చక్రానికి వెళ్ళేటప్పటికీ మనకి ఆత్మజ్ఞానం అన్నది కలుగుద్ది. సో ఆ విధంగా పవర్ అన్నది మనలోని పైకి ప్రవహించడం జరుగుద్ది. అంటే ఇక్కడ మన శక్తిని ఎప్పుడు అణచకూడదని చెప్పాను కదా, అణచకుండా పైకి రూట్ని మనం మార్చాము. ప్లస్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ శక్తిని మనం వేస్ట్ చేయట్లేదు, ఆలోచనల రూపంలో మనం వేస్ట్ చేయట్లేదు, మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. సో అది ఎలాగో నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఇది సాధన ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఒక నది ఉంది, ఆ నది ఏం చేస్తుంది, ప్రవహిస్తున్న నది ఉంది, ఆ నది ప్రవహిస్తుంది, రెండు వన్ డైమెన్షన్. నది ఏం చేస్తుంది, ఓన్లీ వన్ డైమెన్షనల్ నది. ఆ నది అంటే వెళ్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అదే గనక ఒక సరస్సు ఉందనుకోండి, సరస్సు మొత్తం రౌండ్గా ఉంటుంది, రౌండ్గానే సమ్ షేప్ ఉంటుంది, ఎటు ప్రవహించడానికి వీలు ఉండదు, అక్కడే తిరుగుతూ ఉంటుంది ఆ సరస్సు. అవునా కదా? అంటే ఎటు వెళ్ళదు ఇంక అది. అంటే ఆ సరస్సు ఏంటి, నాన్ డైమెన్షనల్, అంటే నో డైమెన్షన్ లేదు, అక్కడే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది ఆ సరస్సులో వాటర్ అంతూను. అలాగే సరస్సు వలె మన శక్తి, మనం ఎప్పుడైతే భూతకాలం భవిష్యత్ కాలం గురించి మనం ఆలోచించడం మానేస్తామో, ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో, అలాగ ఆలోచిస్తే నదిలాగా వెళ్ళిపోతూ ఉంటాయి, శక్తి అంతా ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోద్ది. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం అలా ఆలోచించడం మానేస్తామో అప్పుడు సరస్సులాగా ఆ శక్తి మనలోనే గుండ్రంగా తిరుగుతుంది. అంటే సర్కిల్గా తిరుగుతూ ఉంటుంది ఆ శక్తి. అంటే ఎక్కడికి బయటికి పోదు, మనలోనే ఉంటుంది, మనలోనే ఊర్ధ్వగమనానికి పయనిస్తుంది, పైకి ప్రయాణిస్తూ ఉంటుంది ఆ శక్తి. అప్పుడు మన చక్రాలు ఓపెన్ అవుతాయి. మెయిన్ పాయింట్ ఇదే నేను మీకు చెప్పవలసింది. అన్నీ నా వీడియోలో ఇప్పుడు చెప్పిందంతా కూడా మన వీడియోలో మెయిన్ పాయింట్సే చెప్పుకుంటూ వచ్చే ఒక్కొక్క పాయింట్. ఇది అన్నిటికన్నా చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే, మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వలన మనం శక్తి లాస్ అవ్వం. దాని గురించి ఎలాగో ఇప్పుడు మీకు విపులీకరిస్తాను. ఇప్పుడు చాలామంది మనం అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం మీదే మన దృష్టి ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తాం, ఆడ ఆఫీస్లో ఏమవుతుంది, బిజినెస్లో ఏమవుతుంది, అన్నం తింటే ఆలోచిస్తూ ఉంటాం, లేకపోతే టీవీ చూస్తూ ఉంటాం. మన ఆలోచనలు ఏమవుతున్నాయి, వేస్ట్ అవుతున్నాయా, అంటే అటు ఇటు వెళ్ళిపోతున్నాయి కదా. అప్పుడు శక్తి ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. అంటే మన బాడీ ఏమో ప్రజెంట్ మూమెంట్లో ఉంది, ఆలోచనలు ఏమో ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో ఉంటాం. సో ఆ విధంగా కాకుండా మనం అన్నం తింటున్నామంటే అన్నం మీదే మన దృష్టి ఉండాలి. నేను అన్నం ప్రతి ముద్ద తింటున్నాను, ప్రతి ముద్దని నవ్వులుతున్నాను, ఆ ముద్ద మీదే నా ధ్యాస ఉంది. అప్పుడు మన ఎనర్జీ వేస్ట్ అవ్వదు, ఖచ్చితంగా మన ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ఎందుకంటే నేను నములుతున్నప్పుడు ఆ ప్రతి నముల్ని అంటే ప్రతి ముద్దని ఆస్వాదిస్తున్నా, తింటున్నా, అక్కడే ఉంది, నా ఆలోచన ఎక్కడా లేదు. అది గొంతుకులో నుంచి ముద్ద దిగుతుంది, పొట్టలోకి వెళ్తుంది, వాటర్ తాగుతున్నా, దిగుతున్నా, ఇక్కడే ఉంది నా ఆలోచన, ఇంకెక్కడా లేదు. ఆ విధంగా ఉండాలి. నడుస్తున్నాను అంటే నడక మీదే నా ఆలోచన ఉండాలి, ప్రతి అడుగు మీద నా దృష్టి ఉండాలి, ఆ చుట్టుపక్కల ఏమవుతుంది అన్నది నా దృష్టి ఉండాలి, అక్కడే ఉండాలి, ఎక్కడో వెళ్ళిపోకూడదు నా దృష్టి అన్నది, నా కాన్షియస్నెస్ ఎక్కడికో వెళ్ళిపోకూడదు, ఆ నడుస్తున్న ప్రక్రియ మీదే ఉండాలి. ఆ నడుస్తున్నదే ఒక క్రియ అయిపోవాలి, అన్నమే ఒక క్రియ అయిపోవాలి. నేను డ్రైవ్ చేస్తున్నాను, కార్ డ్రైవ్ చేస్తున్నాను, బండి డ్రైవ్ చేస్తున్నానంటే ఆ డ్రైవింగ్ మీద, ఆ ప్రజెంట్ మూమెంట్ మీదే నా దృష్టి అంతా ఉండాలి. నేను మాట్లాడుతున్నాను అంటే ఈ మాటల మీదే నా దృష్టి ఉండాలి. ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడుతున్నాను, ఎక్కడో ఆలోచిస్తున్నానంటే నా ఎనర్జీ ఖర్చు అవుద్ది. నేను ఇక్కడే ఆలోచిస్తున్నాను, ఈ మాటల గురించే నేను మీతో మాట్లాడుతున్నాను, నా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఇక్కడే ఉంది, ఇంకెక్కడ నా ఆలోచన లేదు, నా ఎనర్జీ వేస్ట్ అవ్వదు. మీరు నా మాటల్ని వింటున్నారు, మీరు ఎక్కడ ఏమీ ఆలోచించకుండా నా మాటలనే వింటుంటే, ఇక్కడే మీ దృష్టి అంతా ఉంటే, మన ఈ వీడియో మీదే మీ దృష్టి అంతా ఉంటే మీలో ఎనర్జీ వేస్ట్ అవ్వదు, ఇంకా ఎనర్జీ ఇంప్రూవ్ అవుద్ది. ఎందుకంటే బయటికి పోవటం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు, అదే పని చేస్తున్నారు మీరు, ఇంకా మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. సో ఆ పని కూడా మెరుగవుద్ది. సో నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు విప్లవకరంగా అర్థమవుతాయి, ఆ పని కూడా సామర్థ్యం పెరుగుద్ది. ఏ పని మీద మనం దృష్టి అయితే పెడతామో ఆ పని యొక్క సామర్థ్యం కూడా పెరుగుద్ది. మీరు ఇంటర్నెట్ ప్రతి వాయిస్, ప్రతి ముక్క, ప్రతి పాయింట్ మీకు అర్థమవుద్ది.
మీరు ఎందుకంటే మీ ఆలోచన లేకపోతే నేను చెప్తున్నాను, మీరు ఎక్కడో ఆలోచిస్తూ నా ఈ వీడియోని మీరు చూస్తుంటే మీ ఎనర్జీ ఖచ్చితంగా వేస్ట్ అవుద్ది. మీ ఎక్కడో ఆలోచించకుండా నా ఈ వీడియో మీదే మీ దృష్టి అంతా పెడితే మీ ఎనర్జీ వేస్ట్ కాదు. మీకు చెప్పే ప్రతి ముక్క అర్థమవుద్ది. నా ఈ వీడియో అని కాదు, ఏ వీడియో చూసినా, ఎక్కడ చేసినా, ఏ పని చేసినా, ఏ టీవీ చూసినా, ఎక్కడ చూసినా అక్కడే మీ కాన్సన్ట్రేషన్ ఉందంటే దాని గురించి అవగాహన మీకు పక్కా వస్తుంది, మైండ్లోకి సూటిగా ఎక్కుద్ది ఆ విషయం. సో ఆ విధంగా మీరు ఒక పనిని చేస్తున్నారు, ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఆ పని మీకు మెరుగు అవుద్ది, ఇంకా 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 ఎక్స్పర్ట్ అయిపోతారు ఆ పనిలోని. మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, అక్కడే మీ కాన్సన్ట్రేషన్ ఉందంటే మీ ఆ పని మీద మీరు ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోతారు. మీరు దేని పని మీద చేస్తున్నారో ఆ పని మీద మీ దృష్టి ఉందంటే ఆ పనిలో ఎక్స్పర్ట్ అవుతారు, మంచి టాలెంట్ వస్తుంది, మీ ఎనర్జీ వేస్ట్ అవ్వదు, ఆ విధంగా ఇంప్రూవ్ అవుతారు. ఎనర్జీని మనం పైకి ప్రవహింపజేస్తాము, ఇంకా శక్తివంతులుగా తయారవుతాము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాను, ఎక్కడ నా ఆలోచన లేదు, ఇక్కడే ఉంది. ఇగో మిమ్మల్ని చూస్తున్నా, ప్రతి ఒక్కరిని చూస్తున్నా, మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీతో మాట్లాడుతున్నాను. నేనేం మాట్లాడుతున్నానో ఏంటో ప్రతిదీ నేను చక్కగా స్లోలో ఉండి మాట్లాడుతున్నాను, నేను ప్రజెంట్ మూమెంట్లో ఉండి మాట్లాడుతున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు నా ఎనర్జీ అంతా వేస్ట్ అవ్వదు, నాలోనే ఉంటుంది, నేను ఇంకా అతి శక్తివంతంగా తయారవుతాను, నా ఎనర్జీని ఊర్ధ్వగమనానికి నేను పయనించుకోగలుగుతాను. ఇలాగ ఈ ఒక్క పనే కాదు, ఏ పని చేసినా నేను ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటే అతి శక్తివంతుడిగా నేను తయారవుతాను. అలాగా మనం ఏ పని చేసినా ఆ పని మీదే మన దృష్టి ఉంటే మనం విపరీతమైనటువంటి శక్తివంతులుగా తయారవుతాము ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వలన. ఎందుకంటే అక్కడ బాడీ ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది, థాట్స్ ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది. సంఘర్షణ అన్నది ఉండదు, ఘర్షణ అన్నది ఉండదు. సో దానివలన రెండు సింక్రనైజింగ్ అయినాయి, పక్కాగా అలైన్మెంట్ అయినాయి. అలైన్మెంట్ అవడం వలన పక్కాగా ఉంటుంది. అప్పుడు ఎన్లైట్మెంట్ ఈజీ అంటే ఈజీ కాదు, చాలా కష్టం. సో మనం ఈ కృషి చేసాం, కష్టపడ్డాం, ప్రతిదీ మనం సాధించామంటే చాలా త్వరితగతిన ఎన్లైట్మెంట్ పొందగలుగుతాం. ఎన్లైట్మెంట్ అన్నది రావడం జరుగుద్ది. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం. సో అన్నది రావడం జరుగుద్ది. ఎన్నో జన్మలు చేస్తేనే ఇప్పుడు మనం ఆ భగవంతుడి దయ వలన ఈ రూపం ఇక్కడికి వచ్చాం. ఎంతో పుణ్యం చేసుకుంటే, మనిషి జన్మ రావడానికి ఎంతో పుణ్యం చేసుకుంటే వస్తాం. ఒక క్రిమి కీటకాల నుంచి, జంతువుల నుంచి, ఫస్ట్ అంతకుముందు రాయి రప్ప నుంచి ఇట్లా మార్పు చెందుతూ ఆఖరికి మనం ఇంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇక్కడికన్నా వచ్చాం. ఇక్కడి నుంచి మనిషి జన్మే అన్నిటికన్నా మూలం. ఆత్మజ్ఞానం రావాలన్నా ఏం చేయాలన్నా ఈ మనిషి జన్మ నుంచే సాధ్యం అవుద్ది, ఎక్కడికి నుంచి సాధ్యం కాదు. సో ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ మనిషి జన్మ నుంచే మనం చేయగలుగుతాం. అలాగా ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వలన ఏ పని మీద, మన అన్నం తింటున్నాం తిండి మీద ధ్యాస పెట్టాలి, నడుస్తున్నాం నడక మీద ధ్యాస పెట్టాలి, ఏ పని చేస్తున్నాం ఆ పని మీద ధ్యాస పెట్టినప్పుడు మన ఎనర్జీ అన్నది మనకి వేస్ట్ అవ్వకుండా మనలో నుంచి చక్రాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంత సరస్సు అని చెప్పాను కదా, ఆ సరస్సు లాగా మొత్తం సరస్సు ఏమవుతుంది, ఎటు వెళ్ళదు, ఇంకా నాన్ డైమెన్షనల్, అది చుట్టూ ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో నీరు, నది ఏమో సింగిల్ డైమెన్షన్, అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎనర్జీ అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా సరస్సు లాగా నాన్ డైమెన్షనల్ లాగా ఎటు వెళ్లకుండా మన ఎనర్జీ మనలోనే తిరుగుతూ మనకు ఊర్ధ్వగమనానికి ప్రయాణించి మనలో ఉన్నటువంటి చక్రాలన్నీ ఓపెన్ అయ్యి మనం ఆత్మజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వల్లనే మనం దీన్ని సాధించగలుగుతాము. ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేసినా కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. అంటే స్టార్టింగ్లో థాట్స్ వస్తాయి, కూర్చున్నాం మనం ధ్యానంలో కూర్చున్నాం, థాట్స్ వస్తాయి, కానీ మనం ప్రాక్టీస్ చేయగా మెల్లిగా ఒకటేసారి దాన్ని అంచకూడదు, ఫస్ట్ రాని అనాలి, ఆలోచనలు రాని అనాలి. దాన్ని ఎంత నొక్కి పెట్టామో అంతగా ఆలోచనలు వస్తాయి. సో మనం ప్రాక్టీస్ చేయగా రాని చూస్తాం అలాగే ప్రాక్టీస్ చేయగా కొన్ని రోజులకి ఏమవుద్ది, ఆలోచన రహితంగా తయారవుతాం. అంటే ఆలోచనలు తగ్గిపోతాయి. దాన్ని అలా చూస్తూ గమనిస్తూ ఉండాలి, సాక్షి భావంతో ఉండాలి. ఎప్పుడైతే అనచడానికి ట్రై చేసినా ఇంకా ఎక్కువ అవుతాయి. సాక్షి భావంతో ఉన్నామంటే ఆలోచనలు మెల్లగా తగ్గిపోతాయి. అప్పుడు మనం సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతాం. అంటే ఏంటంటే ఆలోచన రహితంగా మనం వెళ్ళి ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం. అప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మనం ధ్యానం చేసినా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మనం ఏ పని చేసినా ప్రజెంట్ మూమెంట్లో ఉంటే ఆ పనే మనకి ధ్యానం అయిపోద్ది. ఇంతకుముందు కర్మయోగి ఇవన్నీ చెప్పాను నేను వీడియోస్లోని. సో ఆ పనే మనం కర్మయోగి, మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మే మనకు ధ్యానం అయిపోద్ది. ఎందుకంటే ఏ పని చేస్తున్నా ఆ పని మీదే మనం దృష్టి పెడుతున్నాం కాబట్టి, ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నాం కాబట్టి అది కూడా ధ్యానమే.
ధ్యానం అయిపోతుంది. అలాగే సపరేట్గా కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా పవర్ వస్తుంది. విశ్వ ఎనర్జీని మనం గ్యాదర్ చేస్తాం. ఎప్పుడైతే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో అప్పుడు విశ్వ ఎనర్జీ కూడా బాగా మనకు వస్తుంది. బయటికి థాట్స్ ద్వారా పోయే ఎనర్జీ ఉండదు, తగ్గిపోద్ది. ఎందుకంటే భూతకాలంలోకి మనం పాస్ట్లోకి ఆలోచించట్లేదు, ఫ్యూచర్లోకి ఆలోచించట్లేదు. వీటి వల్ల చాలా ఎనర్జీని మనం లాస్ అవుతాం. అలాగే ఆలోచించట్లేదు కాబట్టి ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నాం కాబట్టి మన ఎనర్జీ చాలా మనలోనే ఉంటుంది. సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. మనలోనే చక్రంలో తిరుగుతూ మనలోనే ఊర్ధగమనాన్ని పయనించి మనం జ్ఞాన సిద్ధి పొందడానికి చాలా అవకాశం చాలా త్వరగా ఏర్పడుద్ది. సో ఆ విధంగా మనం ఏంటంటే ఎనర్జీని రూట్ మార్చి మనం ఏం చేస్తే ఎనర్జీ మనలోని ఇంప్రూవ్ అయ్యి పైకి వస్తుందో, శాస్త్రానికి వస్తుందో అనే విషయం గురించి నేను మీకు ఇందా చెప్తాను. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండడం వల్ల ఇది కూడా అంత ఈజీ ఏం కాదు, చెప్పినంత ఈజీ ఏం కాదు. ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అన్నది చాలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నప్పుడు సాధ్యమవుద్ది. తర్వాత ఇందా చెప్పాను కదా, వీర్యం స్ఖలనం అంటే ఇప్పుడు మనకి ఏమవుద్ది, మనకు సంసారానికి కావాల్సినంత మనం చేసుకున్నాం. మనం అన్నీ మన సంసారిక ప్రక్రియలు అన్నీ చేసుకున్నాం. పిల్లలు కావాలి, పిల్లలు వచ్చారు, హ్యాపీ, పెళ్లి చేసుకోవద్దు అని అంటలేదు. పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, పిల్లలు కనాలి, అన్నీ చేసుకోవాలి, సంసార బాధ్యత నెరవేర్చుకోవాలి. దానిలోనే ఒక భాగంగా ఆధ్యాత్మికాన్ని కూడా చేసుకోవాలి. దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి అని చెప్పాను కదా. కోరికలు కొంత సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అలాగే వెళ్ళిపోకుండా ఒక కట్ ఆఫ్ అన్నది. మనకి లైఫ్కి ఎంత కావాలి, నేను సంపాదించుకున్నాం చాలు బస్. ఇంకా నువ్వు అతికి వెళ్ళిపోయి కొలితే మనసు ఇంకా అంటానే ఉంటుంది, కానీ దానికి ఇంకా ఒక అంతు బొంతు ఏమి ఉండదు. సో అట్లా కాకుండా ఒక కట్ ఆఫ్ అన్నది మనం ప్రాక్టీస్ ద్వారానే చేసుకోవాలి. మనం సంతృప్తి చెందాలి. ప్రాక్టీస్ అంటే ఎలాగా, నాకు ఎంత వచ్చింది కదా చాలు కదా, ఇంకా ఎందుకు నేను పెంచోడలేక ఇంకా సంపాదన వెనకాల ఎందుకు పడుతున్నాను అని మనం ఒక సంతృప్తి అన్నది మనం చెందగలగాలి. చెందుతున్నప్పుడు మెల్లగా మనసు ఏం చేస్తుంది, మనం చెప్పిన మాట వింటుంది, ఇంకా అత్యాశగా పోదు. సో ఆ విధంగా మనం ట్రైన్ చేయాలి. మన మనసుని ఎలా సాధించాలంటే ట్రైన్ చేయాలి. అలాగే కామానికి కూడా ఇంకా కావాలి. ముసలోడు అయిపోయినా సరే ఇంకా కావాలి. ఏ అమ్మాయిని చూస్తే అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి మానసికంగా వ్యభిచారం చేస్తూ ఉంటాడు మనిషి. సో దీన్ని మనం బలవంతంగా అణచడం కాదు, మళ్ళీ చెప్తున్నాను నేను, బలవంతంగా అణచడం కాదు. ఇన్ని చేసేసాం, మన జన్మజన్మల నుంచి కూడా మనకు గుర్తులు ఉన్నా లేకపోయినా మనం చేస్తూ ఉన్నాము, ఎన్నో చేస్తూ ఉన్నాము. ఇంకా ఇది ఏముంది ఇందులోని, చేసాం కదా, ఈ జన్మలో కూడా మనం సంసారం చేసాం కదా, ఇంకా సెక్స్ అని ఎందుకు వెళ్తున్నాను అని మనల్ని మనం విశ్లేషించుకున్నప్పుడు, మనల్ని గురించి అస్తమాను విశ్లేషించుకుని ఏంటి మనం ఎలా తయారవుతున్నాం అని మానసికంగా మనలో మనం ప్రశ్నించుకున్నప్పుడు మెల్లగా ఆ కామ కోరికలు కూడా తగ్గిపోతాయి, ఆ సెక్స్ కోరికలు కూడా తగ్గిపోతాయి. వాటిని తగ్గించుకున్నప్పుడు నీ వీర్యం అన్నది బయటికి వెళ్ళదు. అవి నిద్రలో వెళ్ళిపోతుందా వదిలేయి, వెళ్ళేది కొంచెం వెళ్తుంది. కనుక ఆ వీర్యంలోనున్నటువంటి ఆ శక్తి, ఆ వీర్యం అంతా స్టాక్ అవుతున్నప్పుడు, అంతా లోపల అవుతున్నప్పుడు అందులో నుంచి ఉద్భవించే ఆ శక్తి అన్నది ఊర్ధగమనానికి వెళ్తుంది. నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని డిశ్చార్జ్ చేసేస్తూ ఉంటే ఇంకా శక్తి అన్న పోకూడదు కదా, అది ఊర్ధగమనానికి వెళ్ళదు కదా. సో అలా కాకుండా నువ్వు నీలోనే ఉన్నప్పుడు, వీర్యవంతుడిగా తయారవుతున్నప్పుడు ఆ వీర్యంలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా ఊర్ధగమనానికి ఆ శక్తి వెళ్తుంది. వీర్యం పైకి వెళ్దు, నేను అది గుర్తుపెట్టుకోండి. అంటే మన ఏది వెన్నుపూసల నుంచి పైకి వెళ్ళిపోద్ది, మన సహస్రానికి వెళ్ళిపోద్ది అని కాదు. అక్కడ వీర్యంలో ఉన్నటువంటి ఆత్మ అంటారు దాన్ని. ఆ వీర్య ఆత్మ, ఆ వీర్య శక్తి అన్నది పైకి వెళ్ళి మనలో ఉన్నటువంటి 1 నుంచి 7 చక్రాలని ఓపెన్ చేసి సహస్రానికి వెళ్ళినప్పుడు మనం ఆత్మసిద్ధిని పొందగలుగుతాము. ఎప్పుడైతే ఆత్మసిద్ధి కలిగిందో ఇంకా అన్బిలీవబుల్ మిరాకిల్స్ ఇంకా అసలు ఇంకా మనం చెప్పలేము. మనం భగవంతుడితో సమానం. భగవంతుడితో సమానం ఏంటి, భగవంతుడివే అయిపోతాం మనం, భగవంతుడివే. సో అది మనల్ని మనం తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం కలగడం, ఎన్లైట్మెంట్ అంటారు దీన్ని. ఎన్లైట్మెంట్ కలిగింది. సో ఇదేంటంటే ఏదైనా సరే మనలోనే ఉంది, మనమే చేయగలగాలి. అంటే మన కోరికలు వస్తున్నప్పుడు ఎందుకు బలవంతంగా కోరికలను అంచుకోకుండా ఎన్ని చేసేసాం కదా అని మన మనసుకి మనం పదే చెప్తున్నప్పుడు మనకి ఆ చేసిన పని మీద విరక్తి భావం అన్నది వస్తుంది. అది సెక్స్ మీద కానివ్వండి, కామం మీద కానివ్వండి, ఇంకా అన్నిటి మీద మనకు కావాల్సినంత మనం చేసుకుని ఇంకా ఎక్సెస్ చేయకుండా మనం దాని మీద ఒక ఇన్ని చేసాం కదా ఎందుకు చేస్తామని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనలో నుంచే ఒక ఆ భావన, ఇంకెన్ని చేసాం రా బాబు, ఇంకెంత చేస్తాం రా బాబు, చాలు. ఇప్పుడు స్వీట్లు తినగా ఏమవుతుంది, విరక్తి ఎలా అయితే కలుగుతుంది కదా. అలాగే
మనం చేసాం అని దాని గురించి మనం ఆలోచించి ఎందుకు అనే భావన మనకి వచ్చినప్పుడు మెల్లగా మనకి దాని మీద కామం మీద విరక్తి కలుగుద్ది. బలవంతంగా అనచకూడదు, మళ్ళీ చెప్తున్నాను, విరక్తి కలుగుద్ది, ఇంకన్నిటి మీద విరక్తి కలుగుద్ది. ఆ విరక్తి కలిగినప్పుడు ఆ విరక్తిలోంచి ఉద్భవిస్తుంది. ఆ విరక్తి కలిగినప్పుడు ఏమవుద్ది, ఆ శక్తి అంతా మనలోనే, వీరశక్తి కానీ అన్నీ ఇంక బయటికి వెళ్ళవు కదా. బయటికి వెళ్ళినప్పుడు మనలోనే స్టాగ్నేట్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో అప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉన్నది కావాలి. ఎప్పుడైతే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం స్టార్ట్ చేస్తామో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా విరక్తి కలుగుతాయి. కోపం అన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే దేని కోపం వచ్చినప్పుడు కోపాన్ని మీద కూడా మనం ప్రజెంట్లో దాన్ని బాగా గమనించామనుకోండి, ఆ కోపాన్ని కూడా ఏమవుతుంది, ఆ కోపం అమ్మో ఇంకా నరకం కనపడుద్ది. ఎందుకంటే అందులో ఇంత చిరాకు ఉంది ఆ కోపంలోని. మళ్ళీ రెండోసారి కోపం చేయడు. ఇంకా ఒక్కసారి మనం కోపం చేసినా కూడా ఫుల్గా కోపం చేయరు ఎవరుని. ఎక్కడో ఆలోచిస్తున్నాం, ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి కోపం మాత్రం ఖచ్చితంగా చేయడు. అలా ప్రజెంట్ మూమెంట్లో ఉండి కోపగించుకున్నా కూడా ఇంకా రెండోసారి కోపం అన్నది రాదు. కోపం కూడా విరక్తి వెళ్ళిపోద్ది, మన జీవితంలోంచి వెళ్ళిపోద్ది బయటికి. ఎందుకంటే మనం ఎప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు కూడా మనం ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ప్రజెంట్ మూమెంట్లో ఉండకుండా ఎక్కడో ఉంటాం, ఫ్యూచర్ పాస్ట్లోనే ఎక్కడో ఉంటాం, లేకపోతే అసలు మైకులో ఉంటాం. దాంతో మొత్తం ఆ ఫ్యూచర్ పాస్టే, ఇంకా వేరేది లేదు. దాంతో ఆ కోపం కూడా మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోపాన్ని కూడా సంపూర్ణంగా చేసామంటే దానివల్ల వచ్చే నెగిటివ్స్ కూడా మనం ప్రతి క్షణం చూడగలుగుతాం. కాబట్టి ఆ కోపాన్ని నుంచి కూడా విముక్తి కలుగుతాం. విరక్తి వచ్చేస్తే విముక్తి కలుగుతాం. అలాగే ఆనందం ఉంది. ఆనందం కూడా మనం పరిపూర్ణంగా అనుభవించినప్పుడు విముక్తి కాదు, ఆనందం. ఒక మంచి జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం, అందులో లీనమైపోతాం. ఆ ప్రేమలోని, అంటే ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమతత్వాన్ని కూడా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి బాగా గమనించడం వలన మొత్తం ప్రేమమూర్తిగా నిండిపోతాం. ప్రేమతత్వంతో తయారైపోతాం. అక్కడ ప్రేమ వెళ్ళిపోద్దని కాదు, ప్రేమతత్వంతో తయారైపోతాం. ఎందుకంటే ప్రేమ అనేది ఏంటి, అది మనకు ఒక మంచి ఆనందాన్ని కల్పిస్తుంది. ఆ మంచి ఆనందాన్ని కల్పించేది ఎవడో వెళ్ళిపోవాలని కోరుకోడు కదా. అక్కడ కోపం అనేది అంత నెగిటివ్ అవుతున్నాయి కాబట్టి అది దూరం అయిపోద్ది. ఇదంతా పాజిటివ్ జరుగుతుంది కాబట్టి ఇది దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రేమతత్వంతో మనిషి నిండిపోతాడు. సో అలా ఏ పని చేసినా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి మనం చేసినట్టయితే, ప్రజెంట్లో ఉండి వర్తమాన కాలంలో ఉండి దాన్ని మనం చేసామంటే అందులో పరిపూర్ణమైనటువంటి మనం యొక్క అది ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఒక మంచి లక్షణాలని మనం తెచ్చుకోగలుగుతాం. అంటే ఏ పని, అంటే ఆ పనిలో ఎక్స్పర్ట్నెస్ని మనం తెచ్చుకోగలుగుతాం. ఆ పనిలో ఒక గొప్ప టాలెంటెడ్ పర్సన్గా అవుతాం ఆ పనిలో. ఎందుకంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి పని చేస్తున్నప్పుడు ఆ పని యొక్క మనం చేసే ఆ తత్వం, ఆ ఎక్స్పర్ట్నెస్ అన్నది బాగా పెరిగిపోవడం వలన మనం అందులో ఎక్స్పర్ట్ అవుతాం. మన థాట్స్ వలన ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నాం కాబట్టి శక్తి అన్నది వేస్ట్ కాదు, మనలోనే ఉంటుంది. ఉన్నటువంటి ఆ శక్తి, ఆ వీరశక్తి, ఇంకా శక్తి అంతా కూడా ఊర్ధ్వగమనాన్ని ప్రవేశించి మనలో జ్ఞానోదయం అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఆ విధంగా మనం సాధన ద్వారా ఇవన్నీ చెప్పాను కదా, అన్నీ చేసావు ఇంకెందుకు చేసినవి చాలు అని మనలో మనం అనలైజ్ అవ్వడం ద్వారా, మనలో మనం చర్చించుకుని అనలైజ్ అవ్వడం ద్వారా వాటి నుంచి మనం బయటపడవచ్చు. ప్రజెంట్ మూమెంట్లో ఉండడం ద్వారా, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం చాలా కష్టం. ప్రతిసారి మనసు అటు ఇటు వెళ్ళిపోద్ది, చెప్పినంత ఈజీ కాదు. కానీ మనం చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా కష్టపడాలి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ప్రజెంట్ మూమెంట్లో వచ్చేస్తాం. ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేవంటే ఇంకా మనకి తిరిగి ఉండదు. ప్రతి క్షణం ఇందులోనే ఉంటాం కాబట్టి, ఈ క్షణంలోనే జీవిస్తాం కాబట్టి జీవితం యొక్క మాధుర్యతని పరిపూర్ణంగా చూడొచ్చు. మనకు తిరిగి ఉండదు. సక్సెస్ఫుల్గా మనం అనుకున్నది మనం చేయగలుగుతాం. సో ఆ విధంగా నేను ఈరోజు చాలా చర్చించడం జరిగింది మీతో, ఎన్నో మంచి మంచి విషయాలు. సో తప్పకుండా ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు మన వెంకట్ టీవీ అనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాగ టాపిక్స్ ఉన్నాయి మీరు కామెంట్స్ రూపంలో పెడితే నేను వాటికి కూడా అన్నిటికీ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మన మోటివేషనల్ మంచిగా ఎంటర్టైన్మెంట్ మనం ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ ఇది. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అలాగా మనం ఇంక 24 గంటల్లో ఈ కామశక్తి వీటి నుంచి కాకుండా అది మనకు కావాల్సినంత మనం చేసుకుని ఉండి ఇంకా దానికి ఆ కామశక్తికి లోబడిపోయి ఇంక దానికే బానిస అయిపోకుండా దాని నుంచి విముక్తి కోరుకుని, కామశక్తి నుంచి విముక్తి కోరుకుని మనం ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియలో ధ్యానం, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం ద్వారా మనలో శక్తిని ఉద్భవించుకుని మనం ఒక మంచి ఎన్లైటెడ్ పర్సన్స్ కావాలని నా యొక్క
అలాగే సద్గురువుల యొక్క మహానుభావులు అందరి యొక్క కోరిక, ప్రతి ఒక్కళ్ళు ఎన్లైటెడ్ అవ్వాలని మహానుభావులు అందరూ కోరుకుంటారు. సో ఆ విధంగా మనం అందరం ఎన్లైటెడ్ అయ్యే ప్రయత్నం చేద్దాం, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ అగైన్, దిస్ ఈజ్ ఆర్జే వెంకట్. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.